అందుకని కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారు. ఆతిషికి ఎందుకు ఇస్తున్నారు? కేజ్రీవాల్ డ్రామా చేస్తున్నాడు. జైల్లో ఆయన కొన్ని ఫైల్స్ సైన్ చేశారని లోపల ఉన్న మనిషి ఎట్లా సైన్ చేస్తున్నారండి? నేషన్ వన్ పోల్ అనేది కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇది నడవదు. చూడండి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ మాట్లాడుతున్న దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన యూఎస్ వెళ్ళి ఖాళిస్తాన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఖాళిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈయన అపోజిషన్ లీడరా లేకుంటే ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టరా నాకు అర్థం కావట్లేదు. వయనాడ్ వరదల గురించి మనకు తెలుసు, చాలా పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంలో. బట్ వీళ్ళు ఒక ఇన్ఫ్లేటెడ్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ ని సెంటర్ కి సబ్మిట్ చేశారు. వీరిచ్చిన ప్రతి బిల్లు దొంగ బిల్లు. బెయిలీ బ్రిడ్జ్ కట్టారు ఒకటి ఆర్మీ వాళ్ళు. ఈ ఆర్మీ వాళ్ళు టెంపరీగా బ్రిడ్జెస్ కడతారు. బ్రిడ్జ్ కట్టారు ఆర్మీ వాళ్ళు. 3 రోజులు తీసుకున్నారు వాళ్ళు. అందరు లైవ్గా చూస్తున్నారు. దానికి ₹1 కోటి వేశారు. అంటే అడిగారు, అంటే మేము దాని కింద రాళ్ళు పెట్టామంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 112వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ కొచాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ప్రేక్షకులకి. NH ప్రైమ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకున్నట్లయితే వెంటనే లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్ 2 కార్యక్రమాలని కూడా యాడ్స్ లేకుండా, అంటే యాడ్స్ డిస్టర్బెన్స్ లేకుండా మీరు చూడవచ్చు. అండ్ తద్వారా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా NH ప్రైమ్లో మీరు అద్భుతమైనటువంటి సిరీస్లని మీరు చూడడానికి మేము ఏర్పాటు చేశాము. అండ్ స్టోరీస్ దట్ మ్యాటర్ అనే ఒక స్పెషల్ సిరీస్ని సురేష్ కొచాట్ల గారు ప్రజెంట్ చేస్తున్నారు. అసలు చాలా అద్భుతమైన స్టోరీస్, అంటే చాలా విస్మరించినటువంటి అనేక కథనాలు, చాలా సంవత్సరాలుగా మరిచిపోయినటువంటివి, తెలియనివి, మనకు తెలియని ఎన్నో కథనాల్ని సురేష్ కొచాట్ల గారు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సిరీస్ స్టోరీస్ దట్ మ్యాటర్ NH ప్రైమ్లో ఉంది. సో అది చూడాలంటే NH ప్రైమ్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది జాతీయవాద జర్నలిజాన్ని సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. అండ్ ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళదాం. సో సురేష్ కొచాట్ల గారు, అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఇంతకాలము ఆయన జైల్లో ఉండి ఈ ప్రభుత్వం నడవాలని కోరుకున్నటువంటి వ్యక్తి. బెయిల్ వచ్చింది. సరే, ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ బెయిల్ వస్తున్న క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. కానీ సీఎం పదవిని వదులుకున్నారు. సీఎం పదవిని వదులుకుని ఆతిషిని సీఎంని చేస్తున్నారు. సో దీనికి అనేక కారణాల గురించి చర్చ నడుస్తోంది. టెక్నికల్ రీజన్స్ గురించి, లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఈ రిజైన్ చేయడానికి అసలు కారణం ఏంటి చెప్తారా? సాయి గారు, అందరూ అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ చేస్తున్నారనగానే కండిషన్స్ గురించి ఎవరు పట్టించుకోలేదు. నిజంగానే ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు జడ్జిమెంట్ వచ్చినప్పుడు అన్ని ఛాన్స్ అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చేసింది. 10 lakhs, 10 లక్షల రూపాయల బాండు, 2 షూరిటీలు తీసుకురామన్నారు. యూజువల్ కండిషన్స్ ఏంటి? ఈ కేసు గురించి బయట వెళ్ళి మాట్లాడకూడదు, ఎవరిని విట్నెస్ని కలవకూడదు, వాళ్ళని యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెస్ అంటారు. ఇదంతా ఆర్డినరీ థింగ్స్ అన్నమాట. ఇదేం పెద్ద కండిషన్స్ ఏం కాదు. కేజ్రీవాల్ కెన్ రైస్ ఎనీ కంటెన్షన్ ఫ్రీలీ బిఫోర్ ద ట్రయల్ కోర్ట్. ట్రయల్ కోర్టులో వెళ్ళి మీరు ట్రయల్ కోర్ట్ ముందు ఏం కావాలంటే చెప్పుకోవచ్చు, కానీ బయట చెప్పకూడదు అని చెప్పారు. కానీ 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోయారు ఆ పాయింట్ గురించి. దీనికన్నా ముందు కూడా కండిషన్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఉండే. జైల్లో ఆయన కొన్ని ఫైల్స్ సైన్ చేశారని చెప్పి అలిగేషన్స్ వచ్చినాయి. లోపల ఉన్న మనిషి ఎట్లా సైన్ చేస్తున్నారండి? ఎట్లా సైన్ చేస్తున్నారు ఫైల్స్? అది బెస్ట్ క్వశ్చన్. సో దీంట్లో 3వ కండిషన్ చేశారని, ఎందుకంటే కొన్ని ఆర్డర్స్ పాస్ అయినాయి. అది లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు ఆయన అడిగారు. అప్పుడు ఏం చెప్పారు? ఇది ముందే సైన్ చేసి పెట్టారు ఆయన అప్పుడు మీకు పంపించలేదు, ఇప్పుడు పంపించారని. కానీ డేట్ చూస్తే తెలిసిపోయింది జైల్లో ఉన్న రోజు సైన్ చేసిండని. ఆ డేట్ చూసుకోవాలండి ఎవరైనా, అది కూడా చూసుకోలేదు. ఎనీవే, ఈ కండిషన్లో ఈయన బెయిల్ కండిషన్లో చాలా ఒక ఇంట్రెస్టింగ్ కండిషన్ సాయి గారు. సేమ్ కండిషన్ ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడు 2 కండిషన్స్ పెట్టారు. ఏంటి? ఒకటి, కేజ్రీవాల్ సెక్రటేరియట్ ఎంటర్ చేయకూడదు. సెక్రటేరియట్లో ఆయన సీఎం ఆఫీస్ ఉంది, ఎంటర్ చేయకూడదు. రేపు ఆఫీస్ తీసి బయట పెడితే కూడా అక్కడ వెళ్ళకూడదు. రెండోది, ఫైల్ సైన్ చేయకూడదు. ఓన్లీ ఫైల్ యూ కెన్ సైన్ విచ్ విల్ గో టు లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీలో కొన్ని యూనియన్ టెరిటరీ విత్ అ స్టేట్ అసెంబ్లీ ఉందని. అవును, పూర్తి స్థాయి అసెంబ్లీ కాదు. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నాం, స్టేట్ హుడ్ తీసుకొస్తా అంటున్నారు.
రేపు అసెంబ్లీ ఫామ్ అయితే కూడా దే ఆర్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్కి రోల్ ఉంటుంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ లాగా. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ స్పెషల్లీ లా అండ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లనే కొన్ని సబ్జెక్ట్స్ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ బీయింగ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ అదర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కండిషన్స్ ఏంటి? ఒకటి, మీరు ఫైల్ సైన్ చేయకూడదు. రెండో, సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారండి కేజ్రీవాల్? ఈ రెండు చేయకపోతే ఆయనకు పనేముంది? మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తారు? క్యాబినెట్ మీటింగ్ పెడతారా? క్యాబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి సైన్ చేయాలి ఫైల్, ఏదో మినిస్టర్ సైన్ చేయడం కాదు. సో దెన్ ఈ బెయిల్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన కండిషన్స్ తెలిసింది. ఆయన అనుకున్న కండిషన్స్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇద్దరు జడ్జెస్ ఉన్నారు. ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది దాంట్లో జస్టిస్ భుయాన్ అనే ఒక జడ్జి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే ఈ కండిషన్స్ అంత కరెక్ట్ కాదు, ఈ కండిషన్స్ పెట్టకూడదు అని ఆయన హియరింగ్ టైంలో చెప్పారు. ఆయన అదే ఇది మళ్ళీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా తీసుకొచ్చినప్పుడు కానీ ఆర్డర్లో రాయలేదు. ఇట్ వాజ్ ఓన్లీ రిమార్క్ హీ మేడ్. Okay, so Justice Bhuyan said he had serious reservations against 2 bail conditions imposed by the coordinate bench of the ED judgment. ED judgment లో ఇద్దరు జడ్జెస్ ఉన్న దాంట్లో ఆ కండిషన్స్ ఇక్కడ కోట్ చేశారు. అది సెపరేట్ బెంచ్. అది ఓకే, దిస్ ఇస్ ద సెపరేట్ బెంచ్. 2 జడ్జ్ బెంచ్ అక్కడ ఉంది. వాళ్ళు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ పెట్టారు. సిబిఐ ఇచ్చినప్పుడు ఈడీ కేసుని వాళ్ళు రద్దు చేయలేరు. ఈడీ బెయిల్ కండిషన్స్ రద్దు చేయలేరు. దట్ విల్ అప్లై. మీరు సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పుడు కాదు మీ సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి మీరు సైన్ చేయొచ్చు అంటే ఈడీ కేసే చెప్పారు కదా. అక్కడ కూడా 2 జడ్జ్ బెంచ్ ఉంది. సింగిల్ జడ్జ్ చెప్తే ఇంకో మాట. అక్కడ కూడా కోఆర్డినేట్ బెంచ్ ఉండే, ఇక్కడ కూడా కోఆర్డినేట్ బెంచ్ ఉంది. సో జస్టిస్ భుయాన్ ఆయన కండిషన్ తీసేయాలనుకున్నాడు కానీ తీసేయలేకపోయాడు. సో హీ హ్యాడ్ టు ఇన్సిస్ట్ దట్ కండిషన్ స్టేట్ ఇన్ ద ఆర్డర్. అండ్ ఆ జడ్జ్మెంట్లో అట్లనే కేజ్రీవాల్కి సిబిఐ కేసులో ఉన్న అదే కండిషన్స్, ఈడీ కేసులో ఉన్న అదే కండిషన్ సిబిఐ కేసులో కూడా వస్తుందండి. సో మెయిన్ పాయింట్ ఇది, దట్ ఆయన ఫైల్ సైన్ చేయలేడు. ఒక్క ఫైల్ కూడా సైన్ చేయకూడదు. సైన్ చేయొచ్చు బట్ ఆ ఫైల్స్ అన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర వెళ్ళే ఫైల్స్ సైన్ చేయొచ్చు. ఆయన అక్కడ పట్టుకుంటాడు. ఇక్కడ ఏదైనా ఇల్లీగల్ సైన్ చేస్తే అక్కడ పట్టుకుంటాడు. సో సైన్ చేయలేడు. నెక్స్ట్, మీరు సెక్రటేరియట్కి వెళ్ళలేదు, ఏం చేస్తారు మళ్ళీ? దిస్ ఇస్ ద రిడిక్యులస్. రేపు హైపోథెటికల్ కండిషన్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారిది క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ ఒకటి ఉండే బీఆర్ఎస్ టైంలో వచ్చింది. అదేదో విత్డ్రా చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అది ఒక అరెస్ట్ జరిగింది అనుకోండి. ఓకే, జరిగింది అరెస్ట్. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చినప్పుడు కండిషన్ ఏం పెట్టారు? సెక్రటేరియట్ ఎంటర్ చేయకూడదని చెప్తే ఏం చేస్తారు? సీఎం ఆఫీస్ కూడా చెప్పారు ఫైల్ సైన్ చేయకూడదు మీరని. అంటే ముఖ్యమంత్రిగా నేను ఏం చేస్తానండి? ఇప్పుడేం చేస్తున్నారు? ఆతిషి మర్లాని సీఎం చేసుకున్నప్పుడు ఆమెను పక్కన కూర్చోబెట్టి అమ్మను సైన్ చేయి, ఈ ఫైల్ సైన్ చేయి, ఈ ఫైల్ సైన్ చేయి, ఫైల్ సైన్ చేయి, తీసుకొస్తారు కేజ్రీవాల్ ఇంటికి. మరొక రాబ్రీదేవి తయారవుతారు. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి బాగా రిమైండ్ చేశారు సాయి గారు. అది ఇది ఇట్ ఇస్ రియల్ మాకరీ. మన ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ మహిళా మమతా బెనర్జీ తర్వాత షీలా దీక్షిత్ తర్వాత ఇంకొక మహిళా ముఖ్యమంత్రి వస్తుంది మర్లేనా అని చెప్పి. కానీ ఏం చేశారు? ఈయన రబ్బర్ స్టాంప్. ఆమె షీ కెనాట్ టేక్ ఎనీ డిసిషన్. కేజ్రీవాల్ పక్కన ఉంటాడు. నువ్వు డిసిషన్ తీసుకోవాలంటే కేజ్రీవాల్ పర్మిషన్ తీసుకోవాలి, లేకుంటే రేపు టక్ అవుట్ కథ. ఇంకెవరినైనా తీసుకొస్తారు, సంజయ్ సింగ్ ఇంకెవరినైనా తీసుకొస్తాడు ముఖ్యమంత్రిగా. సెకండ్ ఫ్యాక్టర్ సింపతి ఉంది. ఆయన సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. నేను చూడు నీ త్యాగం చేసేసాను. ఇప్పుడేమంటున్నాడు? ఎలక్షన్లో గెలిచి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తా అంటున్నాడు. అంటే ఈ జడ్జిమెంట్ ఏమైందండి? జడ్జిమెంట్ అప్పుడు కూడా ఉంటుంది కదా. మీరు ఎట్లా అవుతారు ముఖ్యమంత్రి? అవుతారు మీరు ముఖ్యమంత్రి, కానీ మీరు మళ్ళీ సెక్రటరియట్ ఎంటర్ చేయలేరు, మళ్ళీ సంతకాలు పెట్టలేరు. అప్పుడు మళ్ళీ రిజైన్ చేస్తారా? సో ఈ డబుల్ గేమ్. కానీ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే మొన్న వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర డిమాండ్ చేశారంట మా ఎలక్షన్ కూడా జరగాలని. కానీ ఒక సంగతి ఆయన మర్చిపోయిండు. ఢిల్లీలో రివిజన్ ఆఫ్ రోల్స్ నడుస్తుంది, ఎలక్ట్రల్ రోల్స్. అది ఫినిష్ అయ్యేదాకా ఇంకా 2 నెలలు పడుతుందంట. సో దాని తర్వాతనే ఎలక్షన్ డిసైడ్ అవుతారు. ఆయన ఏమనుకున్నాడు? ఇప్పుడు జరిగే హర్యానా ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదా, దాంతోపాటు మన ఎలక్షన్ కూడా పెట్టుకుందాం, జార్ఖండ్ ఎలక్షన్తో ఢిల్లీ కూడా పెట్టుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆయనకున్న పవర్లన్నీ మర్లేనాకి ఇచ్చేసి ఆతిషికి షీ విల్ సైన్, ఆ డాటెడ్ లైన్ మీద సైన్ చేయమంటే చేస్తుంది ఆమె. అండ్ వర్స్ట్ పార్ట్ ఇస్, మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సాయి గారు కొన్ని వర్డ్స్ ఉంటుంది, మీరు ఒకసారి ఆలోచించండి. అదని నా దృష్టికి వచ్చిన ఏ మాటన ఏదన్నా మీరు ఎవరికైనా చెప్పను, ఎవరికి చెప్పను, ఓత్ ఆఫ్ సీక్రసీ. ఇప్పుడు ఏం చేస్తుంది ఈమె? ఇదే సోనియా గాంధీ వైలేట్ చేసింది, మన్మోహన్ సింగ్ వైలేట్ చేశారు.
ఫైల్స్ మన్మోహన్ సింగ్ దగ్గర వచ్చే ఫైల్స్ పులోక్ చాటర్జీ అక్కడి నుంచి తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇస్తుండే ఫైల్స్ డైలీ. సోనియా గాంధీ అప్రూవ్ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ సంతకాలు పెట్టాలి. అండ్ సోనియా గాంధీ ఇస్ నాట్ ఎ క్యాబినెట్ మినిస్టర్. కరెక్ట్. ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకోలేదు ఆమె. దే వాజ్ వైలేషన్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రెసీ అక్కడ కూడా. అప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేయాలండి, అది ఛాలెంజ్ ఎవరు చేయలేదు. బికాస్ సోనియా గాంధీ వాజ్ అ సూపర్ పవర్. అండ్ డినై చేస్తారు, నేనేం చూడలేదు ఫైల్ అంటారు. కానీ ఇన్ సంజయ్ బరువాస్ బుక్, సంజయ్ బరువా గారి బుక్లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఇది ఉంది పాయింట్. దట్ పులోక్ చాటర్జీ యూస్ టు కమ్ టేక్ ద ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని తీసుకెళ్లి మన్మోహన్ సింగ్ ఆఫీస్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎత్తుకెళ్తూ ఈయన నోరు మూసుకొని పక్కన కూర్చుంటుండే మన్మోహన్ సింగ్. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. కేజ్రీవాల్ అన్ని ఫైల్స్ తెప్పిస్తాడు, ఆయన ఇంట్లో కూర్చొని మొత్తం చెక్ చేసి కామెంట్ రాసి, అమ్మ ఇక్కడ సంతకం పెట్టు, ఇక్కడ పెట్టకు, ఇది నో అని చెప్పు, ఇది చేయబోతున్నాడు. దాంతోపాటు మసాలా పెట్టి, నేను సింపతి చూడండి, నేను రాజీనామా చేస్తాను, నాకు అసలు పవర్తో నేను సంబంధం లేదు. అరే నిన్ను సుప్రీంకోర్టే అలౌ చేయలేదురా నాయన, మళ్ళీ నువ్వేం పవర్ పెట్టుకుంటావు, అది చూడాల్సింది. ఇది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు నాకు తెలియదు తెలుగు ఛానల్స్ ఎవరైనా చూపించారని, నేషనల్ లెవెల్లో కూడా చూడలేదు. ఇది కండిషన్స్ గురించి అందరు చెప్పారు, కానీ వై హీ రిజైన్డ్ హర్యానా ఎలక్షన్ కాదు, ఢిల్లీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు మేము అంత ఏ టైప్ పెట్టుకోము ఆమ్ ఆద్మీ పార్టీతో, మేము ఒంటరిగా పోటీ చేస్తూ అంటున్నారు. అక్కడ ఇద్దరు ఒంటరిగా పోటీ చేస్తే, సపరేట్గా పోటీ చేస్తే బీజేపీ బెనిఫిట్ అవుతారు. బీజేపీకి 40-42% ఓట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరికి 20-20 వచ్చేస్తే బీజేపీ కలిసిస్తారు. అదే ఇదే పొజిషన్ సాయి గారు. ఈ పొజిషన్ చాలా మటుకు మీరు చెప్పినట్టు పన్నీర్ సెల్వం కేసులో జరిగింది, పన్నీర్ సెల్వం ఓకే, రాబరీ దేవి కేసులో జరిగింది. జార్ఖండ్లో చూసాం మనం, ఆయన వైఫ్ని తీసుకొద్దాం అనుకున్నాడు, దెన్ సడన్లీ ఆయన మార్చారు, ఇంకో ఆయన తీసుకొచ్చారు. ఆయన ఇది కాగానే, కేసు కాగానే ఆయన వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. జార్ఖండ్ బెయిల్లో కండిషన్స్ పెట్టలేదు సాయి గారు, కేజ్రీవాల్కి పెట్టారు. ఎందుకు? అది కూడా సుప్రీంకోర్టు. అడగండి. అవును, బికాస్ దే సస్పెక్ట్ దిస్ ఫెలోస్ ఇస్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. దానికోసం ఫైల్ మీద సంతకం పెట్టకూడదని చెప్పి ఎవరు చెప్పరు. ఏ జడ్జిమెంట్లో, మీరు ఇప్పుడు దాకా వచ్చిన జడ్జిమెంట్లో చూడండి, ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టకూడదని ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పారు? బికాస్ ఇంకా ట్రయల్ జరగలేదు. వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే అయిపోయింది కేసు అంతా, మేమంతా అయిపోయింది, అన్ని ప్రజలు నిర్ణయిస్తారంట. ప్రజలు ఎందుకు మళ్ళీ కోర్టు ఎందుకు పెట్టుకున్నారండి? అన్ని ప్రజలు చూసుకుంటే ప్రజలు ఓటేయచ్చు. ఎంతోమంది మాఫియా వాళ్ళకు ఓటేశారు ప్రజలు, మనం చూస్తాం. రాజు భయ్య అట్లాంటి వాళ్ళు ఎలక్షన్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, షాబుద్దీన్. అంటే వీళ్ళు ఎలక్షన్ గెలిచిస్తే లీగల్ ప్రాబ్లమ్స్ ఏం లేదంటారా? ఇది సాయి గారు, దిస్ ఇస్ అ గుడ్ వార్నింగ్. కేజ్రీవాల్ చేసిన ఈ డ్రామాని ఢిల్లీ ప్రజలు, హర్యానా ప్రజలు పక్కన పెట్టండి, ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సాయి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము, మోదీ 100 రోజుల పాలన, ఆయన అచీవ్మెంట్స్ అవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఇంకోవైపు జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ వరుసగా, అంటే మోదీ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అనేక అంశాలని, వాటిని తప్పులుగా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ చూస్తే అందులో బేసికల్లీ ఆయన మాట్లాడిన దాంట్లో మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది అన్నది ఒకటి. అండ్ ఇక డిమానిటైజేషన్, తుగ్లక్ లాంటి నిర్ణయం అని, ఆ తర్వాత జిఎస్టీ చాలా దారుణమైన ఇంపాక్ట్ చేసింది అని, అండ్ COVID-19 అసలు సరిగ్గా దాన్ని మేనేజ్ చేయలేకపోయారని, అన్ప్లాన్డ్ అని చెప్పి, ఇట్లా ఇక అన్ని చదువుకుంటూ వచ్చారు. ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి చైనా నుంచి అని. సో ఒకసారి వీటన్నిటికీ నేను బేసికల్లీ మోదీ పాలనలో ఏం జరిగింది అనే చర్చ ఒకవైపు నడుస్తోంది, కానీ కాంగ్రెస్ లేదా బీజేపీ వ్యతిరేక శక్తులు ఎవరైతే చేస్తున్న ఆర్గ్యుమెంట్స్, ఇవే ఆర్గ్యుమెంట్స్ మీరు లెక్కేస్తే ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా సరే, డిమానిటేషన్, జిఎస్టీ, కోవిడ్, అవి ఇవి చెప్తూనే ఉంటారు, మతత్వము, ఇవే చెప్తూ ఉంటారు కదా. సో ఒక్కసారి దానికి ఆన్సర్ అంటే ఏం చెప్తారు సార్? ఇదంతా నిజమేనా? జయరాం రమేష్ చెప్పే మాటల్లో నిజమే? అదే నాకు బాధ అనిపిస్తుంది సాయి గారు. ఎప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇది కౌంటర్ చేయాలండే, మీరు నేను కూర్చొని చర్చిస్తున్నాను, నేను ఆన్సర్ చేస్తున్నాను వాళ్ళ కోసం. జయరాం రమేష్ చెప్పిన 5-6 అలిగేషన్స్ తీసుకుంటాను, అన్నీ తీసుకుంటే మనకు డిబేట్ టైం సరిపోదు. ఫస్ట్ ఆయన అన్నాడు మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అని. ఏ డాటా లేదు, ఏం లేదండి. ఏదో డాటా ఉందంట ఎక్కడో, ఏదో ఒక అబ్స్క్యూర్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచో రిలీజ్ చేసిన, ఒక పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన డీటెయిల్స్ ఉంది. అది పక్కన పెడదాం మనం, దానికి దీనికి సంబంధం లేదు. దాన్ని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ చేశారు, దట్ దెర్ ఇస్ నో ట్రూత్ ఉందని చెప్పి వాళ్ళు డేటా రిలీజ్ చేశారు. ఇంతమంది ఉద్యోగానికి వచ్చారు, ఇంతమందికి ఉద్యోగం వచ్చిందని, మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అని చెప్పారు అని ప్రూవ్ చేశారు వాళ్ళు. దట్ ఇట్ హస్ హ్యాపెండ్. ఈపీఎఫ్ డేటా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, అంటే ఫార్మల్ జాబ్స్, ఇది ఫార్మల్ జాబ్స్ గురించి మాట్లాడుతాం. ఫార్మల్ జాబ్స్ రావట్లేదు. పానీపూరి అమ్మేటోడు జాబ్ కాదంట. యాక్చువల్లీ పానీపూరి అమ్మేటోడు మీకన్నా నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు రోజుకి, పాండబాడు ఎక్కువ సంపాదిస్తారు మనకని. ఫార్మల్ ఎకానమీ కాదంట అది. అంటే ఫార్మల్ ఎకానమీ అంటే ఏంటండి? ఇండియాలో సాయి గారు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను,
మనం ఫస్ట్ తీసేయాల్సింది గ్రాడ్యుయేషన్ కోర్సెస్. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, సీఏ చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ చేయక్కర్లేదు. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ తర్వాతనే స్టార్ట్ చేయొచ్చు మీరు. ద సేమ్ థింగ్ షుడ్ అప్లై. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీకి వెళ్ళిపోతారు, ఇంజనీరింగ్ కోర్సెస్కి వెళ్ళిపోతారు, దాని తర్వాత మెడిసిన్కి వెళ్ళిపోతారు. లెట్ గ్రాడ్యుయేషన్ బి రిమూవ్ టోటలీ. ఈ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు చూడండి, మొన్న ఎక్కడో హర్యానా అని చదివాను, ఇక్కడ పంజాబ్ హర్యానా అనుకుంటాను, ఎంతో 60,000 మంది స్వీపర్ జాబ్స్కి అప్లై చేశారంట. ఐ మైట్ నాట్ బి కరెక్ట్ విత్ ద ఫిగర్స్, బట్ సమ్వేర్ ఇన్ దట్ రేంజ్. ఎన్ని జాబ్స్ ఉందో నాకు గుర్తులేదు, 200 కూడా ఉండొచ్చు. గ్రాడ్యుయేట్స్ స్వీపర్ జాబ్ అప్లై చేస్తున్నారు, పెద్ద న్యూస్. ఎందుకు చేయరు? ఎందుకంటే వాడికి ఎక్కడ ఉద్యోగం రాదు. ఉద్యోగం వస్తుంది కానీ వాడు కష్టపడి పని చేయాలి. అది పెద్ద ప్రాబ్లం కదా. గవర్నమెంట్ అంటే ఏంటి? వాడు పొద్దున వచ్చి ఒక జాడు కొట్టేసి పక్కన కూర్చుంటాడు. అరే ఛాయ్ తీసుకురావాలంటే ఛాయ్ తీసుకొస్తాడు, అయిపోయింది. రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్ ప్రమోషన్స్ ఉంది నెక్స్ట్ గ్రేడ్కి. ఏంటి? అసిస్టెంట్ క్లర్క్. అక్కడి నుంచి మళ్ళీ వాడు పైకి వెళ్తాడు, రిటైర్ అయ్యేదాకా సెక్షన్ ఆఫీసర్ కూడా కావచ్చు. సో ఈ జాబ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సాయిగా నేను ఎప్పుడు చెప్తుంటే, ఎన్నో డిబేట్లు చెప్పాను మన దగ్గర. ఒక ప్లంబర్ని పిలవండి, మీకు దొరకడు. ఒక కార్పెంటర్ని పిలవండి, దొరకడు. మీరు ఏ ఎలక్ట్రీషియన్ పిలవండి, దొరకడు. 2 రోజుల తర్వాత వస్తూ అంటాడు, వస్తే కూడా 500 తీసుకుంటాడు 1 అవర్ వర్క్. ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మన లెక్సికన్లో ఏమైపోయిందంటే, మన దాంట్లో స్పెషలీ నేను ఇది ఆంధ్ర తెలంగాణ గురించి అంటాను, మన దగ్గర జాబ్స్ అనేది నేను చెప్తే ఒక కమ్యూనిటీ వాళ్ళు సాయి గారు, నేను వాళ్ళు మెచ్చుకుంటాను. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. నేను ఆ పేరు కమ్యూనిటీ పేరు తీయను ఇక్కడ. కానీ ఎయిర్ కండిషనింగ్ కోసం మీరు పిలవండి సాయి గారు, రిపేర్ కోసం ఒకటే కమ్యూనిటీ వాళ్ళు వస్తారు. మోస్ట్ ఆఫ్ దమ్ 90% వాళ్ళే వస్తారు రిపేర్ చేయడానికి, ఫిట్ చేయడానికి అంత వాళ్ళు. నేను చూశాను మా ఇంట్లో ఒక్కొక్కసారి ఏసీ పెట్టినప్పుడు, లేకుంటే రిపేర్ చేస్తుంటారు, వాళ్ళే వస్తారు. నేను ఎప్పుడు వాళ్ళు తప్పు పట్టాను. దే హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ వర్కింగ్ ఇన్ దట్ లైన్. కానీ మన వాళ్ళకి ఏంటంటే, అది ఉద్యోగమా? ఎయిర్ కండిషనింగ్ ఉద్యోగమా? అరే వాడు 1000 రోజుకి 2000 3000 కమాయిస్తాడా? అది ప్రాబ్లం లేదా మీకు? కాదు, నాకు కంప్యూటర్ ఉండాలి, నాకు ల్యాప్టాప్ ఉండాలి, నా ముందు నేను ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చోవాలి, లేకపోతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఉండాలంటే స్కిల్స్ కూడా ఉండాలి కదా సార్. నేను గవర్నమెంట్ అది సార్ అదే అంటున్నాను. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర స్కిల్ సెట్స్ లేవు. అబ్సల్యూట్. ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూడండి, ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అది చెప్పక్కర్లేదు. 80% వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. అప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. అది కాకుండా మీరు యూఆర్ అండ్ ఇంజనీర్, యూ నో ఇట్ వెరీ వెల్, మీరు ఇంజనీరింగ్ చేశారు. సాయి గారు చెప్పండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, మనం మిషన్ లెర్నింగ్ అంటున్నాం, అన్నీ అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం ఏఐ గురించి మాట్లాడుతాం. హౌ మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ రెడీ? అది క్వశ్చన్. ఇప్పుడు సెమీ కండక్టర్ బూమ్ వస్తుంది సాయి గారు, నేను నిన్న ఒక పెద్ద స్టోరీ చేశాను. సెమీ కండక్టర్ బూమ్లో వీ నీడ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ చిప్ మేకింగ్. ఇది పొటాటో చిప్స్ కాదు, ఇది యాక్చువల్ చిప్స్. సో అది తయారు చేయడానికి మనుషులు లేరు. అంతా వీఆర్ గోయింగ్ ఇన్ టు ద బూమ్ వితౌట్ హ్యావింగ్ ద మ్యాన్ పవర్. ఏంటంటే ప్లేన్ ఇంజనీరింగ్. ఏమంటే ఏం చేసా? కంప్యూటర్ సైన్స్ అంతేనా? దాని తర్వాత ఇంకా ఏం లేదు, కంప్యూటర్ సైన్స్ చేశాను. ఎందుకు చేసాను అడిగితే అది కూడా చెప్తాడు. సార్ రాజశేఖర రెడ్డి టైం నుంచి స్కాలర్షిప్ ఇస్తా అన్నారు, దానికోసం తీసుకున్నాను సార్, ఫీజు రియంబర్స్మెంట్. ఇది ప్రాబ్లం సాయి గారు. సో ఈ వన్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఎంప్లాయ్మెంట్ గురించి. అది చెప్పాను నేను, మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ చాలా టైం తీసుకుంటాను. సెకండ్ తీసుకుందాం. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళ డేటా ఉంది, ఈఎస్ఐ డేటా ఉంది, చూసుకోవచ్చు. జయరామ్ రమేష్ ఆర్గ్యుమెంట్ కెన్ బి డెమాలిష్ స్ట్రేట్ అవే. ఓకే. అది కాకుండా ముద్రా లోన్. నేను ముద్రా లోన్ గురించి చెప్తే చాలా మంది అంటారు, ముద్రా లోనా? లోన్ తీసుకొని దుకాణం పెట్టుకుంటే, లేకుంటే వెల్డింగ్ షాప్ పెట్టుకుంటే ఉద్యోగమా? ఎందుకు ఉద్యోగం కాదు అది? దానికి ఏమైనా ప్రాబ్లం ఉంది ఆ ఉద్యోగానికి? కష్టపడి పని చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తే ఇద్దరిని పెట్టుకుంటాడు, ముగ్గురిని పెట్టుకుంటాడు షాప్లో. ఎంతోమంది. ఎంత సాయి గారు? ఆల్మోస్ట్ 18 నుంచి 26 కోట్ల మందికి లోన్స్ ఇచ్చారు. లోన్స్ 18 to 26 crore లోన్స్ హవ్ బిన్ గివెన్ ఇన్ ముద్రా 9 years మోదీ గారి గవర్నమెంట్లో. ఫస్ట్ ఇయర్లో లేకుండే, 2015 నుంచి మొదలైంది. అది ఉద్యోగం కాదా సాయి గారు? ఇద్దరిని పెట్టుకుందాం అనుకున్నాం, 20 కోట్లు పెట్టుకుందాం, డూప్లికేట్ లోన్స్ మనం పక్కన పెడదాం, అంటే టాప్అప్ లోన్స్ పక్కన పెడదాం. 20 కోట్ల లోన్ అకౌంట్స్ ఉంది, దాంట్లో ఇద్దరికి ఉద్యోగం ఇస్తుంది. 40 కోట్లు అయిందా సాయి గారు? మోదీ గారు ఏమో 2 కోట్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి. ఆయన 10 కోట్లలో 10 సంవత్సరాలు 20 కోట్లు అయిపోయిందా? డబుల్ అయిపోయింది. అండ్ యూఆర్ టాకింగ్ ఓన్లీ ముద్ర. కానీ మన దగ్గర ఇట్ ఈస్ నాట్ జాబ్, ఫార్మల్ జాబ్ కాదంటున్నారు. ఫార్మల్ జాబ్ అంటే వాడికి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం పని చేయ, గవర్నమెంట్ ఉద్యోగం లేదంటే అంతే సాఫ్ట్వేర్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగంలో పని చేయకపోతే కూడా ఇంకో శాలరీ వస్తుంది, పని చేస్తే కూడా శాలరీ వస్తుంది, అది కాకుండా పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తుంది, ఏం చేయక్కర్లేదు. దట్ ఈస్ వై వాళ్ళ బాడీ లాంగ్వేజ్ సపరేట్. అందరిని అంటలేను, దెర్ ఆర్ వెరీ గుడ్ గవర్నమెంట్ సర్వెంట్స్. బట్ ద సేమ్ టైం ముందున్న టీచర్లకి గవర్నమెంట్ సర్వీస్లో ముందు మనం చదివినప్పుడు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఉస్మానియా మోడల్ స్కూల్లో చదివాను. అక్కడ అప్పుడున్న డెడికేషన్ టీచర్స్కి ఇప్పుడు లేరు, ఎస్పెషలీ గవర్నమెంట్ సెక్టర్లో. ప్రైవేట్ సెక్టర్లో కష్టపడి పనిచేస్తారు, ఎందుకంటే ఉద్యోగం ఉండదు పని చేయకపోతే. దిస్ ఇస్ ద ప్రాబ్లం సాయి గారు. రెండవది డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ తప్పేంటి చేసిన దాంట్లో?
చాలా మంది అన్నారు అరే 99% క్యాష్ వచ్చేసింది సిస్టంలో అని, బ్యాంక్ వచ్చేసింది, తిరిగి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ అదే జరగాలండే. ఇంట్లో పెట్టుకొని లాకర్లలో, ప్రైవేట్ లాకర్లలో పెట్టుకొని, పిల్లో కింద పెట్టుకొని, ఫాల్స్ రూఫ్ కింద పెట్టుకొని చేసే పని కాదు డబ్బులు. బ్లాక్ మనీ అంటే మన చాలా మంది అనుకుంటారు స్విస్ బ్యాంక్లో పెట్టే డబ్బులు బ్లాక్ మనీ అనుకుంటారు. కాదు, ట్యాక్స్ పే చేయండి మనీ. మీరు ఈవెన్ ఎఫ్డీలో వేస్తే ఒక ఇంట్రెస్ట్ అబౌవ్ సర్టన్ లెవెల్ వస్తే మీకు ఇంట్రెస్ట్లో మీరు కట్టాల్సి వస్తుంది. అన్లెస్ యూ గివ్ సమ్ సెక్షన్ ఏదో 45 ఫామ్ ఏదో ఉంది, మీకు అంత ఇంట్రెస్ట్ రాలేదు సంవత్సరానికి 1.5 కన్నా ఎక్కువ రాలేదని చెప్పి. డిమానిటైజేషన్ అందరికన్నా పెద్ద దెబ్బ తగ్గింది కాంగ్రెస్ వాళ్ళకి సాయి గారు, స్పెషలీ ఆ డైనాసిటీ ఫ్యామిలీకి. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ మేకింగ్ అలిగేషన్, చాలా మంది చాలా అంటున్నారు వీళ్ళ డబ్బులు మొత్తం రాత్రికి రాత్రి. వీళ్ళేమన్నారు చూడండి, మీరు చూసుంటారు, చిదంబరము ఈవెన్ జయరాం రమేష్ సెడ్ సమ్ టైమ్ బ్యాక్, మోదీ గారు టైం ఇచ్చి అనౌన్స్ చేయాలంట. అవును, అంటే మీరు అంతా రెడీ అయిపోండి, నేను డిమానిటైజేషన్ తీసేస్తున్నాను, 1000 రూపీస్ నోట్ పనిచేయదు, తీసేస్తున్నా అంటే అందరు ఊరుకుంటారండి, ఫటాఫట్ వెళ్ళి చేంజ్ చేసుకుంటారు. డిమానిటైజేషన్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంటే దీంట్లో బ్యూటీ. కారణం సర్ప్రైజ్. దట్స్ ఎగ్జాక్ట్లీ. కోవిడ్ కూడా అంతే కదండి, అంతే రాత్రికి రాత్రి అనౌన్స్ చేశారు మోదీ గారు. ఎందుకంటే అఫ్కోర్స్ టైం ఇచ్చారు, కొంచెం పొద్దున కొంచెం బ్రేక్ ఇచ్చారు, మీరు పాలు కొనుక్కోవాలంటే, వెజిటబుల్స్ కొనుక్కోవాలంటే మీకు టైం ఇచ్చారు. అది నాకు అర్థం కాదు. ఈ డిమానిటైజేషన్ బాట్ ఇన్ డిజిటల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున కూడా నా డ్రై క్లీనింగ్ బట్టలు తీసుకుంటే 160 రూపాయలు, ఆమెకు నేను క్యాష్ ఇస్తే 200 చేంజ్లు వేస్తారంటుంది. ఏమమ్మా పొద్దున ఇంతసేపు 12 గంటల దాకా బిజినెస్ ఉండే కదా అంటే, సార్ ఎవరు క్యాష్ ఇవ్వట్లేదు సార్, ఇప్పుడు అందరూ మన డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు, గూగుల్ పే లేకుంటే ఫోన్పే చేస్తున్నారు సార్ అంటే. ఆలోచించండి, వాళ్ళు ట్యాక్స్ రెజీమ్లో వచ్చి పడ్డారు. ఇప్పుడు రోజుకి 50,000 కమాయిస్తున్న ఒక పాండబ్బా వాడు ఇప్పుడు దీంట్లో వచ్చేసాడు. ఫార్మల్ ఐమ్ జస్ట్ ఇంగ్ వెరీ ఆడ్ ఫిగర్. 20,000 కూడా ఉండొచ్చు. 20,000 కూడా మంచి అమౌంటే డైలీ. ఎందుకు ట్యాక్స్ కట్టకూడదు? కట్టాలి ట్యాక్స్. దాని గురించి ప్రొటెస్ట్. మీరు ఎంఎస్ఎంఈ సెక్టర్ని తినేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. కరెక్ట్, గివ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. అది కాకుండా జిఎస్టీలో ఎనీ డిసిషన్ సాయి గారు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో యునానిమస్గా ఉండాలి. ఓటింగ్ లేదు అక్కడ. ఒక డిసిషన్, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పర్సంటేజ్ ఇంత పెడదాం, లేకుంటే తగ్గిద్దాం, ఎక్కువ చేద్దాం అనేది డిసిషన్ అందరూ అగ్రీ చేయాలి. ఫైనాన్స్ మినిస్టర్స్, దాంట్లో కాంగ్రెస్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు కదా సాయి గారు, వాళ్ళు ఎప్పుడైనా వ్యతిరేకించారా దీన్ని? ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో ఇక్కడ ఫ్యూయల్ ఎంత ఎక్స్ట్రా చూడండి, పక్కన రాష్ట్రం చూస్తే కానీ ఒడిశా చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఎవరు చేశారు అది? వీళ్ళు ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దాని మీద తీసుకొచ్చేసారు, సెస్ చేశారు దాని మీద. అది ఇంకా లాస్ట్ ఏమంటున్నారంటే రైజింగ్ ఇంపాక్ట్ ఫ్రమ్ చైనా, లాక్డౌన్. చైనా ఎందుకు చేశారు? మీరు ఒక కంప్లీట్ లైసెన్స్ రాజ్ నడిపించారు. ఒక్క బజాజ్ స్కూటర్ ఉండే ఒక టైంలో, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 87లో మా నాన్నగారు కొనిచ్చారు నాకు, ఇప్పుడు కూడా ఇంటికాడ పడుంది, అది యూజ్ చేయట్లేదు. ఒక్క కొత్త స్కూటర్ని రానియలేదు సాయి గారు, ఒక బ్రాండ్ని రానియలేదు. కైనటిక్ వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళు సతాయించారు ఈ గవర్నమెంట్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. లైసెన్స్ రాజ్. రాహుల్ బజాజ్ ఎందుకు భజనలు వాడాడు సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి, రాజీవ్ గాంధీ గురించి? ఎందుకంటే ఆయనకు లైసెన్స్ రాజ్లో ఆయన బతికాడు మొత్తం. ఒక్క స్కూటర్ని రానియలేదు. కైనటిక్ వచ్చింది, దాని తర్వాత హీరో వచ్చింది, ఓపెన్ అప్ చేసినప్పుడు నరసింహారావు గారు కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు బజాజ్ కొన్ని రోజులకి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు కొంచెం. టుడే వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ కాంపిటీషన్. ఎంతమంది మన ప్రేక్షకులు తెలుసామో కాదు, ఒక స్కూటర్ కొనుక్కోవాలంటే 1987లో నేను మై ఫాదర్ టోల్డ్ మీ, ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకున్నాం అది. అప్పుడు మాకు 2 నెలలు వచ్చింది, లేకుంటే సంవత్సరం వెయిట్ చేయాలి ఒక స్కూటర్ కొనాలంటే. ఇప్పుడు మీరు అక్కడ పక్కన నేను నిలబడితే, షాప్ పక్కన నిలబడితే వాడు వస్తాడు, సార్ స్కూటర్ తీసుకోండి సార్ అని చెప్పేసి. ఆ పరిస్థితికి వచ్చింది సాయి గారు. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని ఎంకరేజ్ చేశారు. ఎవరు చేశారండి? ధీరుభాయ్ అంబానీ పైకెట్లు వచ్చారండి? ఎవరు రెజీమ్లో పైకి వచ్చారు? ఇదే అంబానీ మీరు తిడతారు కదా, ముఖేష్ అంబానీని. ఎవరు? అదాని బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? సరే గ్రోత్ తర్వాత వచ్చింది అనుకోండి, ఎవరు ఆపారండి? కెనియాలో వాళ్ళు మోదీ వెళ్ళి బిజినెస్ పెట్టాడా? కెనియాలో ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ తీసుకున్నాడు, వాళ్ళు హైఫా పోర్ట్ అబ్జెక్ట్ చేస్తున్నారు. నిజానికి నేనేమంటారంటే, నిజంగా ఆ అంబానీని, అదానిని, టాటాలని, బిర్లాలని వాళ్ళ మానాన వాళ్ళని సరిగ్గా వదిలేసి పాలసీలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇవాళ బిల్ గేట్స్లు లేకపోతే ఈ పెద్ద పెద్ద టైకూన్స్ ఎవరైతే బిజినెస్ టైకూన్స్ అన్నారో వాళ్ళందరినీ రీప్లేస్ చేసేవాళ్ళు వీళ్ళే. నా లెక్క ప్రకారం 70 ఏళ్లలో కనుక వాళ్ళని కరెక్ట్ గా ఇచ్చుంటే. కరెక్ట్ అది చెప్తున్నాను. టాటాస్ ఎంత అసలు అద్భుతమైన. మీరు టాటా బిర్లాని తిడుతుండే ముందు, వాళ్ళు అంత హార్డల్స్ లో వాళ్ళు చేశారంటే వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు. ఆ లైసెన్స్ రెజీమ్ లో బతికి బయటపడ్డారు, అల్లకెళ్ళి చేశారంటే. అది లాస్ట్ లో ఇంకోటి చెప్పారు, చాలా పాయింట్స్ ఉండే. ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, అగ్రికల్చర్ లో ఎంప్లాయ్మెంట్ పెరిగిందంట. ఓకే, అగ్రికల్చర్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాని సైన్ ఏంటి సాయి గారు? రూరల్ ఎకానమీ పెరిగిందని. అవును, రూరల్ ఎకానమీ పెరిగిందని. వాళ్ళకు పొలాల్లో పనిచేస్తూ డబ్బులు వస్తుందని. ముందు లేకుండే 500 ఇస్తున్నారు, ఇప్పుడు 900 ఇస్తున్నారు. వాళ్ళు వస్తే వెళ్ళిపోతున్నారు. లేకుంటే ఇక్కడ వచ్చి లేబర్ తండాలు నిలబడతారు సిటీలో, హైదరాబాద్ సిటీలో మనం చూస్తాం పొద్దున. ఇక్కడ వచ్చి ఏదో గుడిసెలో ఉండి కష్టపడి రెంట్ ఇచ్చి దానికి కూడా
వాళ్ళు వెళ్ళి ఏదో కమాయించుకుంటారు. నవ్ దే గోయింగ్ బ్యాక్ అంటే మంచిది కదా, వాళ్ళ ఊర్లో ఉండి రెంట్లు కట్టకుండా వాళ్ళకి వచ్చే జీతం అంతా సేవింగ్గా ఉండి ఉంచుకోవచ్చు కదా. అది తప్పంట. రూరల్ అగ్రికల్చర్లో అబ్సల్యూట్ నంబర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇస్ ఇంక్రీజింగ్. దట్ ఈస్ మోదీస్ మిస్మేనేజ్మెంట్ అంట జయరాం రమేష్ అంటున్నా. అసలు నాకు మళ్ళీ మణిపూర్ గురించి మాట్లాడు, నీట్ గురించి మాట్లాడు, రైల్వే యాక్సిడెంట్ గురించి చాలా చెప్పాలి నాకు. కవచ్ ఎందుకు ఇన్స్టాల్ చేయలేదండి ఇప్పుడు దాకా? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు కదా, 60 years అని పెట్టుకుందాం, 75 yearsలో 60 సంవత్సరాలు మీరు ఎందుకు పెట్టలేదండి? ఒక యాక్సిడెంట్ సిస్టమ్, యాంటీ కొలిషన్ డివైస్ ఎందుకు పెట్టలేదు అప్పుడు దాకా? ఇప్పుడు పెడుతున్నారు. సౌతర్న్ రైల్వే కంప్లీట్ కవర్ అప్ అయిపోయింది. ట్రైన్ మనం తయారు చేసి మనం ఇద్దరు వెళ్ళాం ఒక కవచ్ ట్రైన్లో, మనకు గుర్తుంది అశ్విని వైష్ణవ్తో మనం వెళ్ళాం. మనం నౌ సౌతర్న్ రైల్వే కంప్లీట్లీ ఇన్స్టాల్ చేశారు. సౌతర్న్ రైల్వేలో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పండి లాస్ట్ 2 సంవత్సరాల్లో. హెడ్ ఆన్ కొలిషనా లేకుంటే రేర్ అండ్ కొలిషన్ జరిగిందా? జరగలేదు. కొన్ని మన వర్షం వచ్చి కొన్ని ట్రాక్స్ పోయినాయి, అది డిఫరెంట్ థింగ్. ఇది రీజన్. ఆ టెక్నాలజీ మన దగ్గర ఉండే కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. వందే భారత్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదండి ముందు? చేయొచ్చు కదా. అందరూ వందే భారత్ వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ తిట్టారు, కమ్యూనిస్ట్ వాళ్ళు తిట్టారు. పేదవాళ్ళకి ఏం చేస్తారు, పేదవాళ్ళకి ట్రైన్ లేదు. పేదవాళ్ళకు ట్రైన్ ఉందండి, డబ్బులు ఇచ్చినోడు డబ్బులు ఇచ్చిపోతాడు. వందే భారత్లో టికెట్ ట్రై చేయండి ఇప్పుడు, మీకు వెయిట్ లిస్ట్ కానీ తక్కువ దొరకదు మీకు ఎప్పుడు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సాయి గారు. బ్యాంక్ ఎన్పిఎస్ గురించి మాట్లాడచ్చు, అన్నీ మాట్లాడచ్చు. మోదీ గవర్నమెంట్ మీరు అడుగుతారు 10 సంవత్సరాలు ఏం చేశారు, మోదీ గవర్నమెంట్ 100 రోజులు ఏం చేశారని చెప్పి. ఈ 2 లింక్ ఉంది సాయి గారు, చాలా లింక్ ఉంది దీనికి. అండ్ మోదీ గారు కూడా ఓపెన్గా ఆయన ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఇచ్చాడు, నేను 100 రోజులు ఇది చేశానని చెప్పి మొన్న రిపోర్ట్ ఇష్యూ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఇన్ దట్ ఆల్సో సాయి. కరెక్ట్. ఇది మాత్రమే కాదు సార్, ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు చేసిన అలిగేషన్స్ గురించి మీరు చెప్పారు. సో నేను అడుగుతాను, 100 days ఈ మోదీ గారు 3వసారి ప్రధాని అయిన తర్వాత ఈ 100 daysలో జరిగిందేంటి? అంటే పాజిటివ్స్ ఏంటి, ఒకవేళ ఛాలెంజెస్ ఉంటే ఛాలెంజెస్ ఏంటి ఒకసారి చెప్తారా? రాహుల్ గాంధీ అందరు మహిళలకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి తిరిగింది కదా. మోదీ గారు సుభద్ర స్కీమ్లో 20 లక్షల మహిళలకు, దట్ ఈస్ గ్రాడ్యువల్గా 1 crore దాకా వెళ్తుంది, 5,000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా. ఆ స్కీము ఆయన లాంచ్ చేసింది లార్డ్ జగన్నాథ్ టౌన్లోనే లాంచ్ చేశారు, సుభద్ర అని చెప్పేసి. మనందరికీ తెలుసు దాని ఒరిస్సా కరెక్షన్ ఏంటని చెప్పేసి. సో మోదీ గారు ఏం చేశారు, 3 crore పక్కా ఇల్లు శాంక్షన్ చేశారు. ఇక్కడ మనకు తెలుసు తెలంగాణలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఆడిన గేమ్. మీరు కొల్లూరు వైపు వెళ్ళండి, మీరు బీబీనగర్ వైపు వెళ్ళండి, బీబీనగర్ బెటర్ ఉంది కానీ చాలా మట్టుకు ఇల్లులు ఇప్పుడు దాకా అలొకేట్ చేయలేదు సాయి గారు. వాళ్ళు కావాలని వాళ్ళ ఈగో మీద కూర్చున్నారు వీళ్ళు. అదే టైంలో మీరు ఏం తప్పు పట్టినా కానీ జగన్ 22 లక్షలు ఇల్లు కట్టిండు, ఇక్కడ 2 లక్షలే తెలంగాణలో 10 సంవత్సరాల్లో. అక్కడ 5 సంవత్సరాలు నాయుడు గారితో ఉంటే 5 సంవత్సరాలు వీళ్ళిద్దరు కలిసి 22 లక్షలు ఇల్లు కట్టారు. ఈయనేమో 2 లక్షలు ఇక్కడ. ఎందుకు? బికాస్ ఈగో ప్రాబ్లం. అది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని పేరు వస్తుంది. బీబీనగర్ వైపు వెళ్తే ఎక్కడ వెళ్తే కానీ మీరు చూస్తారా పక్కన దాంట్లో చిన్నగా రాసి ఉంటుంది PMAY. ఎవరికి అర్థం కాదు అది ఏంటనేది, కానీ ఫోటో కేసీఆర్ పెడతారు అక్కడ. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఫోటోలు అక్కడ తీసేసి ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. అది కాకుండా ఈ గవర్నమెంట్ ప్యాకేజ్ 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ మీకు గుర్తుంటుంది సాయి గారు, మనం డిస్కస్ చేసాం నేషనల్ సభలో కూడా. ఇది ఫస్ట్ వాళ్ళ PF అమౌంట్ కూడా గవర్నమెంట్ కడతా అన్నారు వాళ్ళకి, సో దట్ ఆ ఎంప్లాయర్కి బర్డన్ జరగకూడదని చెప్పి 2 crore ప్యాకేజ్ అనౌన్స్ చేశారు యూత్కి. అదొక. ఇదన్నీ 100 days గురించే మాట్లాడుతున్నాం. 75,000 సీట్లు మెడికల్ సీట్లు నెక్స్ట్ 5 yearsలో యాడ్ చేయబోతున్నారు. మీరు అడగవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటారు, మేమే ఫస్ట్ ఏం సెటప్ చేశారు, నెహ్రూ గారు చేశారండి. దాని తర్వాత ఏం చేశారు? ఎన్ని ఎయిమ్స్ కట్టారు? దాని తర్వాత ఎవరు వచ్చి కట్టారు మిగతా ఎయిమ్స్ అన్ని? మెడికల్ సీట్ రావాలంటే కొట్టుకుంటుండే ముందు. నౌ దిస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. ఏదో మ్యాజిక్ అని నేను చెప్పట్లేదు నేను. ఇప్పుడు కూడా PG ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇప్పుడు కూడా చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. అక్కడ కూడా ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్. కానీ మోదీ గారు ఏం చేశారు, ట్రైబల్ అఫేర్స్ గురించి చూడండి. డెవలప్మెంట్ 60,000 ట్రైబల్ విలేజెస్ని డెవలప్ చేయాలని అనౌన్స్ చేసేసారు. స్కీమ్కి ఫండింగ్ ఇచ్చారు. అనౌన్స్ చేయడం ఒకటి, స్కీమ్ ఫండింగ్ చేయడం ఒకటి. బికాస్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ లెవెల్లో జరుగుతుంది. మోదీ గారు పక్కన కూర్చొని పని చేపియారు, స్టేట్ లెవెల్ చేపియాల్సి వస్తుంది. పక్కా రోడ్స్ ఫర్ 2,000 villages have been approved, given. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మనం మాట్లాడాం మన నేషనల్ రౌండ్ అప్, దీని గురించి కూడా. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ప్రొఫెషనల్స్కి, బిజినెస్ ఓనర్స్కి అందరికి ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ 11 లక్షల లక్పతి దీదీస్ని ఈ 100 రోజుల్లో క్రియేట్ చేశారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ మనకు ఒక అర్ధగంట పడుతుంది. లక్పతి దీదీస్ ఏంటని మన ప్రేక్షకులు గూగుల్ చేసుకుంటూ కూడా వచ్చేస్తుంది. లక్పతి దీదీస్ని 11 లక్షల మందిని క్రియేట్ చేశారు మోదీ గారు. రియల్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే ఇది సాయి గారు. ఇది ఏదో ఫ్యాషనబుల్గా ఉన్న సిటీలో ఉన్న మహిళలు కాదు, రూరల్ ఏరియాస్లో ఉన్న దీదీస్ని లక్పతి చేశారు మోదీ గారు. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న స్కీమ్ కానివ్వండి, వాళ్ళకున్న ఫండింగ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ఇది.
ఏదో వెళ్ళి ఇక్కడ మన దగ్గర ఇస్తున్నట్లు రుణమాఫీ కాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇంగ్లీష్లో చాలాసార్లు నేను చెప్పాను కూడా, టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ అండ్ విల్ ఫిష్ ఫర్ అ లైఫ్ టైమ్. కరెక్ట్. అది కాకుండా మీరు ఇస్తూ పోతే వాళ్ళు వచ్చి అడుగుతారు మళ్ళీ. అదే జరగబోతుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రుణమాఫీ ఉంటుంది, లేకుంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. బికాజ్ యూ ఆర్ నాట్ క్రియేటెడ్ సిస్టమ్ దానికి. అది ప్రాబ్లం. మీరు ఇస్తూనే పోతుంటే వాళ్ళు లోన్ కట్టాడు. ఎందుకు కడతాడు? అరే ఇస్తారు కదా ఎట్లా బెనిఫిట్ అంటారు. మన ట్రాఫిక్ చలాన్ లాగా ఉండే హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలాన్ వచ్చినప్పుడు కొంతమంది రెగ్యులర్గా కడతారు. నాకు ఇప్పుడు దాకా ఒకటే చలాన్ వచ్చింది. నాడు 24 years ఆఫ్ కెరియర్లో ఒకటే చలాన్ వచ్చింది నాకు ఇప్పుడు దాకా డ్రైవింగ్ కెరియర్. చెప్పాను నీ దొరికి. అది అప్పుడు ఇమ్మీడియట్గా కట్టేశాను. కానీ ఏంటి దాని తర్వాత చూస్తే డిస్కౌంట్ అంట, 50% డిస్కౌంట్. ఎవరో కట్టలేదు, అందరికి 50% డిస్కౌంట్. అంటే యూఆర్ పనిషింగ్ ద గై హూస్ డూయింగ్ లీగల్ థింగ్స్. ఇది సో లక్పతి దీది గురించి, ప్యాడీ ఆయిల్ సీడ్ ఆనియన్ ఫార్మర్స్ గురించి ఇంపోర్ట్ డ్యూటీ ఆయిల్ సీడ్ మీరు పెరిగింది. ఇప్పుడు డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ చేయడానికి అనమాట. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ బాస్మతి హ్యాస్ బిన్ లోవర్డ్, తగ్గించారు, సో దట్ యూ కెన్ డూ ఎక్స్పోర్ట్స్ అవుట్ సైడ్. ఎంఎస్పీ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్ దానికోసం 2 లక్షల కోట్లు మోదీ గారు అలొకేట్ చేశారు. ఏదో మాట్లాడడం కాదు, అగైన్ ఖరీఫ్ క్రాప్స్కి ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పి. ఖరీఫ్ క్రాప్స్ అంటే ఒక రైస్ ఒకటే కాదు, మిగతా క్రాప్స్ కూడా బెనిఫిట్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు నిన్ననే జరిగిన ఒకటి, ఐ మీన్ యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ఇట్ ఇస్ వెడ్నెస్డే, మనం థర్స్డే రికార్డ్ చేస్తున్నాము. అప్రూవ్ ద కంటిన్యూషన్ ఆఫ్ పిఎం ఆశా అంబ్రెల్లా స్కీమ్ ఫర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఫార్మర్స్. చూడండి అనౌన్స్ చేసేసారు. మన ఫర్టిలైజర్ బిగ్ కాంపోనెంట్ సాయి గారు 60,000 కోట్లు సబ్సిడీ దానికి సంవత్సరంకి ఇస్తారు. అది కూడా బికాజ్ చాలా ఇన్పుట్ కాస్ట్, పంట చేతికి రావాలి కదా, రాకముందే మనకి ఇన్పుట్ కాస్ట్ ఉంటుంది. దానికోసం వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారు, వెళ్ళి ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఒకటి విత్తనాలు కొనడానికి, ఒకటి ఫర్టిలైజర్ తీసుకోవడానికి. నౌ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఆప్షన్ ఇన్ బోత్, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఇదన్నీ చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, మోదీ గారు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళి పూజ చేశారు, గణపతి పూజ చేశారు. మోదీ గారి పూజారియానా మోదీ గారు వెళ్ళి పూజ చేయడానికి అని. అక్కడ కెమెరాలు ఎందుకు వచ్చినాయి? అరే చీఫ్ జస్టిస్కి ప్రాబ్లం లేకపోతే మోదీ గారు కరెక్ట్ చెప్పారు. లోక్మాన్య తిలక్ గారు గణేష్ పూజలు ఎందుకు ప్రారంభించారు? అప్పుడు బ్రిటిష్ వాళ్ళని తెరిమి కొట్టడానికి చేశారు బయట నుంచి. ఇక్కడ నుంచి వాళ్ళు బయట పంపించాలని చెప్పేసి ఒక యూనిటీ తీసుకున్నారు. బికాస్ బ్రిటిష్ వర్ ట్రైంగ్ టు డివైడ్ అస్. నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు ఓబీసీ, నువ్వు ఎస్సీ ఎస్టీ అని చెప్పి డివైడ్ చేశారు హిందువుల్ని. సో లోక్మాన్య తిలక్ ఏం చేశారు, మహారాష్ట్రలో ఈ బాట్ ఎవ్రీబడి టుగెదర్ గణేష్. ఇప్పుడు కూడా అంతే. మీరు చూడండి గణేష్ వచ్చినప్పుడు అది సౌండ్ గీండ్ అన్ని పక్కన పెడదాం మనం, కానీ చందాలు పక్కన పెడదాం. కానీ అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది. అపార్ట్మెంట్లో కూడా చూడండి, అందరు కలుస్తారు, సాయంత్రం పూట పూజలు చేస్తారు, ప్రసాదాలు తీసుకుంటారు, లాస్ట్లో ఊరేగింపు తీసుకెళ్ళి గణేష్ని మనం నిమజ్జనం చేస్తాం. మనం ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది. కానీ మోదీ గారు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళారు. చీఫ్ జస్టిస్ ఐ థింక్ ఐ సా దిస్ వన్ లేడీ స్పీకింగ్ అబౌట్ దిస్. చాలా ఘోరంగా మాట్లాడింది ఆమె. దట్ యునో స్వేరా భాస్కర్ అనుకుంటాను, దట్ చీఫ్ జస్టిస్ షీఈ్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్. కరెక్ట్. మోదీ గారి కేసు వచ్చినప్పుడు మీరు వినకూడదు. అరే దీనికన్నా ముందున్న చీఫ్ జస్టిస్ మీరు ఇఫ్తార్ పార్టీకి పోతారు కదా అందరూ, అంత దూరం అప్పుడు ప్రాబ్లం లేదా? మన రాష్ట్రం నుంచి వచ్చిన జస్టిస్ ఎన్వి రమణ గారు అందరికి తెలుసు, ఇక్కడ అందరి దగ్గర వెళ్తారు కదా. ఇక్కడికి హైదరాబాద్ వచ్చారంటే అందరి దగ్గర కలిశారు. జస్టిస్ ఎన్వి రమణ గారు సిజేఐ వస్తే ఆయనకు అభినందన సభలు చేశాము, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రుల్ని కలిశారు, ముఖ్యమంత్రులు ఇంట్లో భోజనాలు జరిగాయి, ఎన్నో జరుగుతాయి. అసలు అంటే మనుషులు ఇంకొకరు అంటే ఇంత అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయట ఎక్కడ ఏం జరిగినా అని ఉండదండి. నరేంద్ర మోదీ గారు అనగానే చుట్టూ రేడార్ ఉంటుంది అన్నట్టు. అది యాక్చువల్లీ ఇది ఏంటో ఆయన నిజంగానే అనిపిస్తుంది నాకు. ఏది ఆయన కదిలినా తప్పే, నిలబడ్డా తప్పే, కూర్చున్నా తప్పే, లాస్ట్ శ్వాస తీసుకోవడం కూడా కష్టం కూడా చేయొద్దంటారు వాళ్ళు. సాయిగారు అదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మోదీ గారి మీద టార్గెట్ చేయడం ఫస్ట్ అన్నారు. ఏమన్నారు, మోదీ గారు లేమ్ డక్ గవర్నమెంట్, అంత పవర్ అంతా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది, మన నితీష్ కుమార్ చేతిలో ఉంది. 1 నేషన్ 1 పోల్ తీసుకొచ్చారు కదా సాయి గారు, పాస్ చేసి ఇప్పుడు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఇప్పుడు వక్ఫ్ బిల్ వస్తుంది కదా, అమిత్ షా గారు చెప్పారు వచ్చే సెషన్లో వచ్చేస్తుందని. ఎట్లా చేస్తారండి ఇదంతా? దమ్ముంటే చేస్తారు, లేకుంటే చేయరు. ఈజ్ నాట్ ఎ లేమ్ డక్, ఈజ్ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో. నీకు కావాల్సింది నేను చేస్తాను. ఇఫ్ చంద్రబాబు నాయుడు వాంట్స్ టు విత్డ్రా సపోర్ట్, లెట్ హిమ్ విత్డ్రా సపోర్ట్. ఆయన తెలుసు దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు, చూసుకుంటాడు ఏం చేయాలనేది. నితీష్ కుమార్ కూడా తెలుసు, ఆయన ముందు ఎంపీలు తీసుకెళ్ళిపోతే కూడా ఏం కాదు గవర్నమెంట్కి ఇక్కడ. ఇది సాయి గారు ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పినట్ల ఒక ఇండివిజువల్ని టార్గెట్ చేయడం ఇక్కడ. ఇది ఇప్పుడు కాదు, మీరు చూసుంటారు 2002 నుంచి నడుస్తుంది. ఎప్పుడో గుజరాత్లో ప్రాబ్లం స్టార్ట్ అయిందో, రైట్ స్టార్ట్ అయిందో, ఆ రోజు నుంచి మోదీ గారిని టార్గెట్ చేయడం చాలా చాలా విపరీతమైన ప్లాన్ అన్నమాట. అది
కావాలని చెప్పి చేస్తారు. అన్ని దాంట్లో ఒక్కొక్క దాంట్లో తీసుకొచ్చి పుల్లలు పెడతారు కావాలని చెప్పి. సో డెఫినెట్గా ఐ థింక్ వాట్ మోదీ హెస్ డన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. 370 మనం తీసేస్తాం, 370 మేము రివోక్ చేస్తామని చెప్పి ఒమర్ అబ్దుల్లా చెప్పాడు. సో నిన్న నేను అడిగిన ఒకటే ప్రశ్న, నిన్న ఒక డిబేట్లో అడిగాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎందుకు లేదండి అది? మీరిద్దరు పోటీ చేస్తున్నారు, యూఆర్ పార్ట్నరింగ్ అస్ అన్ అలయన్స్ అండ్ కాంటెస్టింగ్. మహబూబా ముఫ్తీ పార్టీని పక్కన పెడదాం, వాళ్ళ అలయన్స్ ఎవరితో లేదు వాళ్ళకి. మీరిద్దరు పోటీ చేస్తారు. వాళ్ళ నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో మేము 370 రివోక్ చేస్తాం మా పవర్కి వస్తే అంటున్నారు. మళ్ళీ ఆడు క్లారిఫై చేసే ఇక్కడ కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ రావాలంట. అది ఎప్పుడు జరగదులే. సో పాకిస్తాన్స్ ఫారెన్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ టుడే చూసాను, డిఫెన్స్ మినిస్టర్, ఐ డోంట్ గెట్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. చూడండి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ మాట్లాడుతున్న దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన. మనం చూసాం యుఎస్ ఢిల్లీ ఏం చేస్తాడు చూసాం మనం. యుఎస్ ఢిల్లీ ఖాళిస్తాన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఖాళిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈయన అపోజిషన్ లీడరా లేకుంటే ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టరా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది ప్రాబ్లం. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడా, పంజాబ్ ఖాళిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడా, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఉన్నది క్లియర్గా క్లారిటీగా చెప్పడు, చెప్పిన దానికి క్లారిటీ ఉండదు. ఇది రాహుల్ గాంధీ ప్రాబ్లం. కానీ ఐ థింక్ వాట్ మోదీ హస్ డన్, మీరు అడిగిన దానికి ప్రశ్న ఇన్ షార్ట్, ఐ థింక్ హీస్ వాకింగ్ హిస్ టాక్ అంటారు ఇంగ్లీష్లో. ఈజ్ డూయింగ్, అని చెప్పిన మాట చేస్తున్నాడు. యా. సో ఇంకోటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కూడా వచ్చింది సార్. వన్ నేషన్ వన్ పోల్ అనేది కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో దానికి ఆమోద ముద్ర వేసింది కేబినెట్. సో ఇది నిజానికి ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి ఎంత కాలం పడుతుంది, దీనికి ఉన్న స్టెప్స్ ఏంటి, హర్డిల్స్ ఏంటి, ఇది వన్ నేషన్ వన్ పోల్కి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. కోవింద్ గారు ఏమేమి చెప్పారు, ఏమేమి ఉన్నాయి, అమెండ్మెంట్స్ ఏం జరగాలి, రాజ్యాంగ సవరణ అనేది కొంత నేను చెప్పే ప్రయత్నం చేశాను. బట్ హౌ డు యూ అనలైజ్ ది హోల్ ఇష్యూ? సాయి గారు, ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయండి? 543. మనందరం మర్చిపోతున్నాం, ఒక సెన్సస్ వస్తుంది. అవును, అదొక 3 months 6 నెలలు అయిపోతుంది మ్యాక్సిమం. దాని తర్వాత 2026లో డీలిమిటేషన్ వస్తుంది. ఆ డీలిమిటేషన్లో 540 800 సీట్లు కట్టారు లోక్సభలో. అవును, మోదీ గారు ఒట్టిగా కట్టలేదు, మోదీ గారు ఒట్టిగా తయారు చేయలేదు 800 సీట్లు లోక్సభలో. 543 మందే కూర్చుంటున్నారు ఇప్పుడు. కానీ అక్కడ ప్రొవిజన్ 840 సీట్స్కి ఉన్నాయి. ఎందుకు? డీలిమిటేషన్ వస్తున్నప్పుడు నార్త్లో ఎస్పెషలీ పాపులర్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, చాలా పెరుగుతాయి. యూపీలో బహుశా ఇప్పుడున్న 80 సీట్లు మినిమం 110 దాకా వెళ్ళొచ్చు. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి, ఎస్పెషలీ వన్ నేషన్ వన్ పోల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి 2/3 మెజారిటీ కావాలి. ఇప్పుడున్న 543 సీట్లు తీసుకుంటే 362 రావాలి. ఇప్పుడు ఎన్డీఏ దగ్గర ఉన్నాయి 293, అంటే ఇంకా 68 సీట్ల దాకా కావాల్సి వస్తుంది, 69 దాకా. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు రాదు. దే విల్ నాట్ ఇంప్లిమెంట్ నౌ. అది ఏం చేస్తారంటే వీళ్ళు స్లోలీ ఒకటి సపోర్టర్స్ తీసుకుంటున్నారు. మనం చూసిన సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, మిగతా చిన్న చిన్న పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆయనకి ఎక్కువ సీట్ లేదనుకోండి, బిజు జనతా దళ్ ఇస్ సపోర్టింగ్. ఇట్లాంటి చిన్న చిన్న పార్టీస్ని సపోర్ట్ అపోజ్ చేస్తున్నారు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వాళ్ళు. మమతా బెనర్జీ అని చెప్పట్లేదు, ఈయన డెరిక్ ఒబ్రైన్ ఏదో చెప్పాడు. కానీ వీళ్ళేం చేస్తారు, పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి గొడవ చేసి వాకౌట్ చేస్తారు. ఎవరు? ఆపోజిషన్. ఈ ఓటింగ్ ఇన్ లోక్సభ ఒక రూల్లో ఏంటంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అందులో మెజారిటీ. ఇప్పుడు 543లో 100 మంది రాలేదనుకోండి, ఈ బిల్లు ఈజీగా పాస్ అయిపోతుంది 2/3 మెజారిటీతో లోక్సభలో. రాజ్యసభలో బీజేపీకి నెక్స్ట్ 2 yearsలో ఒక బీజేపీ అని కాదు, ఎన్డీఏకి నెక్స్ట్ 2 yearsలో ఒక 2/3 మెజారిటీ వచ్చేస్తుంది. రాజ్యసభలో ఇప్పుడు ఉన్నది 234 సీట్లు, దాంట్లో ఎన్డీఏ దగ్గర 126 సీట్లు, వాళ్ళకి కావాల్సింది 156, అంటే 30 సీట్లు. అది నెక్స్ట్ 2 yearsలో ఫిలప్ అయిపోతుంది. అక్కడిక్కడ ఒక 5 సీట్లు ఉండొచ్చు, అది ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఈజీగా బిల్ పాస్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి రష్ చేసి చేయక్కర్లేదు. దీంట్లో చాలా సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. కండిషన్స్ కొన్ని పెట్టారు, రామ్నాథ్ కోవింద్ సజెస్ట్ చేశారు. అది నీ నాట్ కమ్ అవుట్ ఇన్ ద యాక్చువల్ బిల్, కానీ ఇచ్చిన సజెషన్ ఏంటంటే అసెంబ్లీ అండ్ స్టేట్ లోక్సభ ఫస్ట్ ఫేజ్గా కండక్ట్ చేయాలి ఒకటేసారి. దాని తర్వాత లోకలైజ్డ్ సింక్రనైజ్డ్ లోకల్ పోల్స్ ఒకటేసారి జరగాలి, అంటే పంచాయత్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్ అని వితిన్ 100 days, అంటే ఎలక్షన్ జరిగి లోక్సభ అది 100 రోజుల లోపల ఇది కూడా జరగాలని చెప్పారు. అది ఇప్పుడు ఏమవుతుంది సాయి గారు, ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు కేరళ గవర్నమెంట్ టెన్యూర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది,
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టెన్యూర్ ఇక్కడ ఉంది ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇప్పుడు హర్యానా ఎలక్షన్ జరగబోతుంది, వాళ్ళ టెన్యూర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, జమ్మూ కాశ్మీర్ జరగబోతుంది. అప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఒక సిస్టమ్ సజెస్ట్ చేశారు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది కాకుండా ఒక గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, మెజారిటీ పోయింది ఒక గవర్నమెంట్, ఏం చేస్తారు? సో దానికోసం 18 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సజెస్ట్ చేశారు. దీన్ని అన్ని స్టేట్స్ రాటిఫై చేయాలని అక్కర్లేదు. నేను చూసాను చాలా మటుకు డిబేట్లు ఛానల్లో, ఇదంతా స్టేట్ అసెంబ్లీలు అంగీకరించాలి కాదు, 50% లేదండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టేట్ లోకల్ పోల్స్. కార్పొరేషన్ అండ్ పంచాయత్ పోల్స్కే స్టేట్ రాటిఫై చేయాలి. ఇది లోక్సభ రాజ్యసభకి స్టేట్ రాటిఫై చేయక్కర్లేదు. అది కూడా బీజేపీ దగ్గర ఉంది అనుకోండి సపోర్ట్, 50% స్టేట్ అసెంబ్లీస్. మనం చూసాం జిఎస్టీ కేసులో కూడా చేశారు. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న దానికి సింగిల్ ఎలక్ట్రల్ రోల్ ఓటర్ ఐడి కార్డ్ షుడ్ బి రాటిఫికేషన్ హాఫ్ ద స్టేట్స్. అది కరెక్ట్. కానీ ఇప్పుడు లా కమిషన్ కూడా దీని గురించి దీన్ని తీసుకొస్తున్నారు సాయి గారు. వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ రిలీజ్ చేస్తారు. ONOE అంటాం మనం, దీన్ని షార్ట్ ఫామ్ అనదాం. దట్ ఈస్ వన్ నేషన్ వన్ పోలీస్. సెప్టెంబర్ 2023లో కమిటీ సెటప్ చేశారు. అండ్ దీంట్లో చాలా మటుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం సాయి గారు, బహుశా మీరు కూడా చెప్పారు దీనికన్నా ముందు ఒకసారి, 51-52లో మనం రిపబ్లిక్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ ఒకేసారి 67 అవును 52, 57, 62 67లో కూడా ఎలక్షన్ వర్ హెల్డ్ యాజ్ టుగెదర్. ఎస్. అప్పుడు మన దాని తర్వాత ఎందుకంటే చేంజ్ చేశారు? అప్పుడు 67లో ఎవరు ఉండే? వీళ్ళందరూ చేంజ్ చేసింది అప్పుడే కదా. సో దీనికి ఇప్పుడు లా కమిషన్ కూడా వాళ్ళు చూసారు 1999 అండ్ 2018లో లా కమిషన్ సజెస్ట్ చేశారు దట్ వీ షుడ్ రిటర్న్ టు సింక్రనైజ్డ్ ఎలక్షన్స్. ఆ పార్లమెంటరీ పార్టీ అది ఈ 2015లో ఒక కమిటీ పెడితే రికమెండెడ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ ప్రాక్టికల్ మెథడ్. పార్లమెంటరీ కమిటీ కూడా అప్రూవ్ చేసింది సాయి గారు. సో ఈ కోవింద్ కమిటీ ఒకటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది నడవదు. ఫస్ట్ అదే కదా, ఏమని చెప్తే అది చెప్తారు, ఇది నడవదులే. అరే మీరు ట్రై చేసి చూడండి, లేదు నడవదు. సో ఏమంటారు, ఈవీఎంలు ఉండవు. ఎట్లా తెలుసండి మీకు ఈవీఎంలు ఉండవని? తయారు చేయొచ్చు కదా, ఏదో ఇట్స్ నథింగ్ ఇంపాసిబుల్ టు మేక్ ఈవీఎంస్ మోర్ ఈవీఎంస్. మనుషులు దొరకరు. అరే టీచర్లు ఉన్నారు, బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, దొరుకుతారు. అండ్ యూఆర్ డూయింగ్ సేమ్ ఒకటే రూమ్లో ఈ పక్కన ఒక ఈవీఎం లోక్సభకి, ఈ పక్కన ఒక స్టేట్ అసెంబ్లీ. కానీ వీళ్ళకి అందరికి భయం ఏంటంటే కేసీఆర్ భయము. కేసీఆర్ 2018లో 19 ఎలక్షన్ 18 ఎందుకు తీసుకొచ్చాడు, 6 నెలలు ప్రీపోన్ ఎందుకు చేశాడంటే ఒక పక్కన లోక్సభ ఒక పక్కన స్టేట్ పెడితే ఇక్కడ మోదీకి దబాయిస్తారు, ఇక్కడ మోదీకి ప్రెస్ చేసేస్తారు బటన్. అది భయం ఉండే. సో దానికోసం ప్రీపోన్ చేస్తారు. సో సైకలాజికలీ అది ఉంటుంది. ఎందుకంటే స్టేట్ అసెంబ్లీలో ఉన్న ఎలక్షన్ ఇష్యూస్ సపరేట్గా ఉంటుంది సాయి గారు. దానికి లోకల్ ఇష్యూస్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ కానివ్వండి, అక్కడ రోడ్ల సంగతి, అది నేషనల్ లెవెల్కి వచ్చేటప్పుడు ఇంకోటి ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్ల. అది కాకుండా ప్రైస్ రైస్, ఇన్ఫ్లేషన్ 4 month లో ఉంది. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ జయరామ్ రమేష్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడలేదు. 4 month లో ఉంది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతారు, కంట్రీ సెక్యూరిటీ గురించి మాట్లాడుతారు. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిబేట్ ఉంటుంది. ఇక్కడేమో రోడ్లు, డ్రైనేజ్లు, పైపులు, నీళ్లు, అది ఇది ఉంటుంది ఇక్కడ లోకల్లో. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేయాలంటే సైకలాజికలీ ఇక్కడ ప్రెస్ చేసిన మనిషి ఇక్కడ కూడా ప్రెస్ చేస్తారు. అది వీళ్ళకి భయం కాంగ్రెస్ వాళ్ళకి అనమాట. సో కానీ ఈ చెప్పినట్టు ఈ 2 రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ స్టేట్, ఇక్కడ స్టేట్ చేయాల్సింది అది సపరేట్ ఉంటుంది, ఇంకోటి సపరేట్ ఉంటుంది. ఇది వీళ్ళ ఇంప్లిమెంట్ చేస్తే సాయి గారు డెఫినెట్గా ఐ థింక్ ఇట్ బి బిగ్ చేంజ్ అండ్ చేయాల్సిందే. సో ఇప్పుడు కమిటీ ఏం చెప్పారు అనుకోండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫాల్స్ పడిపోయింది అనుకోండి, మెజారిటీ లేకుండే 5-year టర్మ్లో గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్డ్ వితౌట్ పోల్స్. మళ్ళీ ఎలక్షన్ పెట్టక్కర్లేదు, నెక్స్ట్ గవర్నమెంట్ పెట్టండి. కాకపోతే గవర్నమెంట్ ఫామ్ కాకపోతే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టండి. దెన్ రైట్ ఆ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ కరెక్ట్ 1 nation 1 poll అయిపోతుంది. సో ఇట్లాంటి చాలా మటుకు సజెషన్ చాలా మంచిగా ఇచ్చారు. వీ కెన్ డిబేట్ ఆన్ దట్ డీటెయిల్. చేశారు కూడా మీరు. సో ఐ థింక్ ఖర్చులు కూడా చూస్తే 60,000 కోట్లు ఖర్చు పెట్టారు 2019 ఎలక్షన్. ఐఎమ్ నాట్ షూర్ 2024 ఎంత అయింది, మినిమం 80 ఉంటుంది. 80 మనలాంటి దేశాల్లో 80,000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే చాలా తగ్గింది. ముందు పేపర్లు ఉండే, అట్లా ఈవీఎంస్ ఉన్నాయి. ఇప్పుడు 1-time ఇన్వెస్ట్మెంట్ క్యాపెక్స్ అది. ఆ ఈవీఎం ఒక 5-6 సంవత్సరాల దాకా ఈజీగా వాడుకోవచ్చు దాన్ని. డిఫరెంట్ ఎలక్షన్స్లో స్టేట్ అసెంబ్లీ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ అన్నీ వాడుకోవచ్చు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ గుడ్ మూవ్. ఈ మోదీ గారు చెప్పారు కదా, అదే ప్రాబ్లం. ఇదే ప్రపోజల్ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన, ఆయన ప్రధానమంత్రి అయిన అప్పుడు చేశారనుకోండి, మన్మోహన్ సింగ్ నోటి తీసుకొస్తే ఎస్ వి షుడ్ డూ ఇట్ అంటారు. చాలా మంచి మూవ్, రెవల్యూషనరీ మూవ్ అంటారు, హిస్టారికల్. ఇప్పుడు ఏమైందంటే భయం.
సరిగా ఒకసారి కేరళకి వెళ్దాం సార్. కేరళలో వాయనాడ్ వరదల గురించి మనకు తెలుసు, చాలా పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంలో. సో అక్కడ వాళ్ళకి డెఫినెట్లీ కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అనే మాట నిజము, సాయం చేస్తామని వీళ్ళు అనడము అండ్ ఇవన్నీ జరిగినాయి. బట్ వీళ్ళు ఒక ఇన్ఫ్లేటెడ్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ని సెంటర్కి సబ్మిట్ చేశారు. సో ఇన్ఫ్లేటెడ్ అని నేను అంటున్నాను, యాక్చువల్లీ డీటెయిల్గా చూస్తే మరి దారుణంగా ఉన్నాయి అవన్నీ. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి 47 కోట్లంట, ట్రాన్స్పోర్టేషన్కి 4 కోట్లట, ఫుడ్ అండ్ వాటర్ సప్లైకి 10 కోట్లట, అండ్ ఇంకా మీరు డెడ్ బాడీ క్రిమేట్ చేయడానికి 75,000 రూపాయలు ఒక బాడీ కింద ఏదో పెట్టారట. సో ఇవన్నీ మీరే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు కేరళలో అసలు అంటే కేంద్రం సాయం చేయాలి అని అన్నప్పుడు మీరు ఖర్చుల్ని ఇలానా చూపించేది ఏంటంటే 50% తగ్గిస్తారు, సో 50% ఎక్కువ అడుగుదామని చెప్పి. ఒక దాసరినారాయణ సినిమా ఒకటి ఉండే, నాకు గుర్తులేదు, అది ఎమ్మెల్యే 7 కోట్లు అనుకుంటాను. దాంట్లో ఎట్లా ఉంది, ఇడ్లీ రేట్ పెంచాలని కొంతమంది వెళ్తారు హోటల్ వాళ్ళు. వెళ్ళినప్పుడు ఆయన అంటాడు ఎంత కావాలంటే 25 పైసల నుంచి 50 పైసలు చేయొచ్చు అంటాడు. ఆ టైంలో అంతే ఇడ్లీ రేట్లు. లే రూపాయి చేయమంటాడు. వీళ్ళు టెన్షన్ అయిపోతారు, వీళ్ళు మేము అడగలేదు కదా సార్ రూపాయి, 50 అడిగాం, 50 పైసలు అడిగాం, చేయమంటారు. చేశారు, మొత్తం రాళ్ళు కొడతారు అందరూ. ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు వచ్చి చూడండి నేను రూపాయి నుంచి 50 పైసలు తగ్గిస్తున్నాను, వీరందరూ దొంగలు, కానీ మీకోసం నేను చేస్తున్న ప్రజల కోసం అని చెప్పి ఒరిజినల్ రేట్ మర్చిపోతారు. 20 నుంచి 50 వాళ్ళకి కావాల్సింది అయిపోయింది, ఈయనేమో రూపాయి నుంచి 50 తీసుకొచ్చి ఈయన కూడా ఎలక్షన్ గెలుస్తాడు. టిపికల్ అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీ అన్నమాట అది. సో ఈ కేసులో కూడా ఏమైంది సాయి గారు, ఈ లిస్ట్ పిఐఎల్ హైకోర్టులో పిఐఎల్ వచ్చింది, ఈ గవర్నమెంట్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్న రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పి. మీకు గుర్తుంటుంది 2018లో ఇదే కేసులో నా మీద కేసు వేశారు కేరళ గవర్నమెంట్. అప్పుడు నేను డబ్బులు ఇవ్వకూడదు కేరళ గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్, వీళ్ళు కొట్టేస్తారని చెప్తే పినరాయి విజయన్ నా మీద కేసేసి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్ర ప్రొటెక్షన్ తీసుకున్నాను అక్కడి నుంచి. అదే టైం ఈసారి ఒక మలయాళంలో ఒక యాక్టర్ ఉన్నాడు, యాక్టర్ అంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు, చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ మారారని చెప్పేసి ఆయన చెప్పిండు ఇదే మాట, ఆయన మీద కేసేసిండు. సో ఎవరో వెళ్ళి పిఐఎల్ వేసిండు కోర్టులో, కేరళ హైకోర్టులో వేసి ఎంత మీకు డబ్బులు వచ్చింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి అని, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి. అప్పుడు బయటకు వచ్చిన డీటెయిల్ వీళ్ళు అఫిడవిట్గా సబ్మిట్ చేశారు. అఫిడవిట్గా సబ్మిట్ చేసి దాంట్లో బ్రాకెట్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, చాలా ప్లేసెస్లో యాక్చువల్స్ అని పెట్టారు. యాక్చువల్స్ అంటే ఏంటి సాయి గారు మీనింగ్, ఖర్చు పెట్టింది కదా. దాంట్లోనే 75,000 ఒక డెడ్ బాడీకి అంట, క్రిమేట్ చేయడానికి లేకుంటే బరీ చేయడానికి. దాంట్లో 200 బాడీస్ రిలేటివ్సే తీసుకెళ్ళిపోయారు. స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు, ఏదో అంబులెన్స్ కోసం ఏదో డబ్బులు ఇచ్చారు, అది కూడా అంబులెన్స్ కూడా ఫ్రీగా వెళ్ళారు అందరూ. ఆ టైంలో సాయి గారు అందరూ ఎవరెవరు, ఈవెన్ జేసీబీ ఉన్నోడు ఫ్రీగా ఇచ్చాడు, హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కిచెన్ పెట్టారు అక్కడ. దానికి చూడండి ఫుడ్ అండ్ వాటర్ సప్లై ఫర్ వాలంటీర్స్ 10 కోట్లు అంట, ట్రూప్స్. అరే ఆర్మీ వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ఉంటుంది, మీరు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఒక రోజుకి సాయి గారు వీళ్ళ అంచనా ప్రకారం ఒక రోజుకి ఒక సింగిల్ పర్సన్కి ఖర్చు పెట్టింది 600 రూపాయలు ఫుడ్కి. ఒక క్యాంప్లో రైస్ తయారు చేస్తారు, కొంచెం దాల్ తయారు, ఎవరు బిర్యానీ తినరు కదా డైలీ, బిర్యానీ తిన్నా కూడా 600 అవుతుంది. 600 నుంచి 1,200 రూపాయలు ఒక డే ఒక మనిషికి. అందరు అక్కడ ఉండరు, కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు వాలంటీర్స్, అక్కడ వాలంటీర్స్ 100% అక్కడ ఉండరు కదా. బెస్ట్ పార్ట్ ఇస్ ఈ దాని తర్వాత వచ్చిన స్టేట్మెంట్లో ఇమీడియట్గా, ఇది మొత్తం మలయాళం ఛానల్స్లో డిబేట్ నడుస్తుంది దీని మీద, వాళ్ళు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము 10 పైసలు తీసుకోకుండా గవర్నమెంట్ దగ్గర అందరు అక్కడున్న వాలంటీర్స్కి, ట్రూప్స్కి, గవర్నమెంట్ అఫీషియల్ అందరికి మేము ఫ్రీగా ఫుడ్ పెట్టామంటున్నారు. అది కాకుండా చాలా డొనేషన్స్ వచ్చింది, రైస్ కానివ్వండి, దాల్ కానివ్వండి, నూనె కానీ అన్నీ వచ్చినాయి. అది కూడా తీసుకున్నారు వీళ్ళు. అప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, మేము 47 కోట్లు సర్చ్ అండ్ రెస్క్యూలో ఖర్చు పెట్టామని. సర్చ్ అండ్ రెస్క్యూలో ఏం చేశారు సాయి గారు, మీరు నవ్వుతారు వింటే, ఒక బ్యాగ్ ఇచ్చారంట కిట్, ఆ కిట్లో ఒక టార్చ్, ఒక రెయిన్ కోటు, ఒక గంబూటు. ఖర్చు ఎంత సాయి గారు, ఒక గంబూటు, రబ్బర్ గంబూటు, ఒక టార్చ్, ఇంకొక రెయిన్ కోట్. ఆ రెయిన్ కోట్ మన నార్మల్ 150 రూపాయలు రెయిన్ కోట్, అంతే 6,000 రూపాయలు. 6,000 రూపాయలు వేసారా యాక్చువల్స్ బ్రాకెట్లో. హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్, నేను చెప్పింది కాదు, చాలా మటుకు ఎవరైనా గూగుల్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఎక్కువ అందరు ఎట్లా నవ్వారంటే బేలీ బ్రిడ్జ్ కట్టారు ఒకటి ఆర్మీ వాళ్ళు. ఈ ఆర్మీ వాళ్ళు టెంపరీగా బ్రిడ్జెస్ కడతారు, పెద్ద బ్రిడ్జ్ ఉండే, అది పోటు కొట్టుకుపోయింది మొత్తం. సో బ్రిడ్జ్ కట్టారు ఆర్మీ వాళ్ళు, 3 రోజులు తీసుకున్నారు వాళ్ళు. అందరు లైవ్గా చూస్తున్నాం మేము అందరు టీవీలో. దానికి 1 కోటి రూపాయలు వేశారు. అందరూ అడిగారు, అంటే మేము దాని కింద రాళ్ళు పెట్టామంటున్నారు. నేను దాని కింద మేము రాళ్ళు పెట్టాం కొన్ని సపోర్ట్ చేయడానికి బ్రిడ్జ్ని, దానికి 1 కోటి రూపాయలు అయిందంట. సాయి గారు లైవ్గా చూశారు మనుషులు. ఇది అదే అంటున్నాను, అకామిడేషన్ ఫర్ వాలంటీర్స్ అండ్ ట్రూప్స్ 15 కోట్లు. వీళ్ళందరూ ఉన్న స్కూల్స్లో
అక్కడ అన్నీ పోయినప్పుడు 5 స్టార్ హోటల్ అయితే లేదు అక్కడ 15 కోట్లు ఎందుకు? వెహికల్స్ యూస్ ఫర్ ఎవాక్యుయేషన్ 12 కోట్లు, హైరింగ్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ 15 కోట్లు, అన్ని జేసీబీలు అక్కడ వచ్చిన జేసీబీలు మిగతా బుల్డోజర్లు అన్నీ ఫ్రీగా డొనేట్ చేశారు ఎవరెవరో కాంట్రాక్టర్లు వచ్చి, మీరు వాడుకోండి, డీజిల్ కూడా మేము పంపిస్తాం అని చెప్పి దానికి 15 కోట్లు వేశారు. డిఎన్ఏ శాంప్లింగ్ బాడీస్, కొంతమంది చేయి దొరికింది, కొంతమంది ఏం చెప్తారు కాలు దొరికింది, అట్లా డిఎన్ఏ చేశారు 3 కోట్లు, అది కూడా గవర్నమెంట్ ల్యాబ్లో చేశారు 3 కోట్లు వేశారు దానికి బిల్లు. ఇది సాయి గారు నవ్వుతారు మీరు, 11 కోట్లు డ్రెస్సులు గంట ఒక్కొక్క మనిషికి యావరేజ్ అక్కడున్న అందరు ఫ్యామిలీస్ కల్పిస్తే ఒక్కొక్క మనిషికి మినిమం 8,000 రూపాయలు పడ్డది డ్రెస్సెస్కి. మీరు సూట్ కొనిచ్చారా, లేకుంటే ఏదైనా పెద్ద పెద్ద కాంజీపురం సారీలు కొనిచ్చారా? రిలీఫ్ క్యాంప్లో ఉన్న మనుషులకి నార్మల్ టీషర్ట్ అది ఇస్తాం మనం మెన్కి, మహిళలు కావాలంటే సల్వార్ కమీజ్ లేకుండా ఇచ్చేస్తాం. అట్లాంటిది ఎక్కడండి ఖర్చులన్నీ? సో ఇది ఇప్పుడు చెప్పినప్పుడు పినరాయి విజయన్ నెక్స్ట్ డే క్లారిఫికేషన్ ఏంటి, ఇదంతా మేము సబ్మిట్ చేసిన ఎస్టిమేట్లు. అక్కడ మీడియా అడిగారు, సార్ చనిపోయిన మనిషిని మీరు క్రిమేట్ చేశారో బరీ చేశారో మీరు చెప్పారు 75,000 రూపాయలు అయిందని చెప్పారు, అది ఎస్టిమేట్స్ ఎట్లా అవుతుంది సార్? అయిపోయింది కదా ఇన్సిడెంట్. రిలీఫ్ క్యాంప్లో ఉన్న వాళ్ళు అంతా ఆనందం తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఎస్టిమేట్ ఎట్లా చెప్తారు? మీరు ఖర్చు చేసిన డబ్బులు ఎంత అని అడిగారు, మీరు యాక్చువల్స్ అని బ్రాకెట్లో వేశారు, హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఉంది అది. అప్పుడేమంటారు నెక్స్ట్ జస్టిఫికేషన్ ఏంటంటే, ఇది ఏమవుతుందంటే మనం 100 రూపాయలు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు ఇస్తుంది, 50 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. మాకు 1,600 కోట్లు మేము ఎస్టిమేట్ ఇచ్చాము, మాకు యాక్చువల్ కావాల్సింది 800 కోట్లు. సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఇట్లా ఉంటుంది, దాన్ని తెలిసి మేము ఇట్లా వేసామంటున్నారు. సో హూ ఇస్ ఫూలింగ్ హూమ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏంటిది? డ్రింకింగ్ వాటర్ 3 కోట్లు అంట. నేను చెప్పింది టార్చ్, అంబ్రెల్లా, గంబూట్స్కి 3 కోట్లు. వెహికల్స్ యూస్ ఫర్ ఎవాక్యుయేషన్ అది కూడా ఫ్రీగా వచ్చారు. ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లారు, మిగతా వాళ్ళు తీసుకెళ్లారు అంతా. జనరేటర్ 7 కోట్లు అది కూడా ఫ్రీగా ఇచ్చారు అందరు. జనరేటర్ అక్కడ మీరు వాడుకోండి అని చెప్పేసి చాలా మటుకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుంచి పంపించారు, చాలామంది రిలీఫ్ మెటీరియల్ పంపించారు, బిస్కెట్లు కానివ్వండి, బియ్యం కానివ్వండి. ఎక్కడ పోయినాయి అదని? ఇదే నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఈ రూల్స్ అలౌ చేయదు, సో మేము కావాలని చెప్పి ఇట్లా పెట్టాము. అరే యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఇట్లాంటి పని చేస్తారా ఎవరైనా? ఇది ఇప్పుడు కేరళలో పెద్ద డిబేట్. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఇలా చేస్తే నువ్వు ఇన్ఫ్లేట్ చేయమని ఇంకా అందరికీ చెప్తున్నట్టే. అది కూడా కాదు. ఇప్పుడు నేను సింపుల్ పాయింట్ సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కదా, ఎక్కడో ఒక ఊర్లో ఒక ప్లేస్లోనో ఒకటి ఏదో వస్తుంది, సో నువ్వు ఎస్టిమేషన్స్ ఏమంటే నువ్వు జిల్లా స్థాయి నాయకులకి ఇదే చెప్తున్నావు, ఇన్ఫ్లేట్ చేసేయి అని చెప్తున్నావు, అంతే కదా? సాయి గారు 2018లో నేను ఇదే చెప్పాను, ఈ దొంగలు వీళ్ళు. యూ వోంట్ బిలీవ్, ఈ రిలీఫ్ ఫండ్ నుంచి దీనికన్నా ముందు 2018 వచ్చిన కలెక్షన్ నుంచి వీళ్ళు ఏం చేశారు, కేరళలో 2 ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ళు పార్టీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి లక్షలు ఇచ్చారు. ఎంతో ఒక 25 లక్షలేమో అక్కడ 25 లక్షలు ఇచ్చారు రిలీఫ్ ఫండ్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. అరే మీరు ఇవ్వాలంటే మీ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వండి, ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఇవ్వద్దని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఎమ్మెల్యేకి పెన్షన్ వస్తుంది కదా, పేదలకు ఇవ్వండి. 25 లక్షలు ఇచ్చారు. నాకు ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్, బట్ ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. కేరళ ఈజ్ ఓన్లీ ప్లేస్, అక్కడున్న మినిస్టర్స్ అది కళ్ళద్దాలు సాయి గారు, ఈ కళ్ళద్దాలు నాకు ప్రోగ్రెసివ్ లెన్స్, ఐఎమ్ యూజింగ్ మై స్పెక్స్, ఇట్లాంటి స్పెక్స్ మస్ట్ బి మై 15th or 16th ఇయర్ ఇన్ యూజింగ్ స్పెక్స్. ఒక 5-6 సార్లు మార్చుంటాను నేను, 2-3 సంవత్సరాలు ఒకసారి. మీరు కూడా అంతే కదా ఉండొచ్చు. ఎంత పడుతుంది సాయి గారు ఒక స్పెక్స్కి? మ్యాక్సిమం తీసుకోండి, మీరు బాష్ అండ్ లామ్కి వెళ్ళారు, లేక లారెన్స్ అండ్ మేయోకి వెళ్ళారు, 5,000 వేసుకోండి, 85,000 బిల్ వేసి తీసుకొని కలెక్ట్ చేసుకున్నారు డబ్బులు, రియంబర్స్మెంట్ 85,000 2 సంవత్సరాల ముందు. అది పెద్ద గొడవ అయితే వీళ్ళంటున్నారు మీకు తెలియదు, అది స్పెషల్ గ్లాసెస్. 3 మినిస్టర్స్ తీసుకున్నారు రియంబర్స్మెంట్ ఆన్ రికార్డ్. కమ్యూనిస్టులు మళ్ళీ కమ్యూనిస్ట్ ఏమైనా అంటే మోదీని తిడతారు పొద్దున్న కానీ. వీళ్ళు ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటాం మేము, మాకేం ఉండదు, మా చాలా సాధారణమైన జీవితం. కేరళలో టుడే ద బిగ్గెస్ట్ బిజినెస్ హౌస్ ఈజ్ కమ్యూనిజం. రిసార్ట్లు వాళ్ళ చేతిలో ఉంది, హోటళ్ళు వాళ్ళ చేతిలో ఉంది, అన్నీ వాళ్ళ దగ్గర ఉంది. కానీ మాట్లాడితే కాల్ మార్క్స్ అంటారు, లెనిన్ అంటారు, మళ్ళీ వెనకకి తిరిగి ఇంకా అక్కడ కూడా పోతారు కావాలంటే, కమ్యూనిస్టు కూడా, నార్త్ కొరియా కూడా. ఇట్లాంటి మనుషులు సాయి గారు. ఇది ఐ థింక్ ఆ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వీళ్ళ హిపోక్రసీ. మీరు చేసేది ఒకటి, నేను చేశానని చెప్పండి, ఐ విల్ అడ్మైర్. నేను దొంగతనం చేశాను, కావాలని చేశాను, దానికోసం ఇట్లా చేశానంటే పీపుల్ విల్ యాక్సెప్ట్. సరే నెక్స్ట్ టైం మీకు డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి. కానీ మీరు చేసి హెలికాప్టర్ రెంట్ అడిగారు. లాస్ట్ టైం రామ్ విలాస్ పాస్వాన్, పాపం ఆయన లేడు ఇప్పుడు, రామ్ విలాస్ పాస్వాన్ ఇచ్చిన బియ్యంకి డబ్బులు అడిగాడంట 2018లో. ఆయన చెప్పాడు పార్లమెంట్లో వచ్చి, నేనెందుకు అడుగుతాను,
అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫండింగ్ అలొకేషన్ ఉంది. మేము మీకు బియ్యం ఇచ్చాం, ఫ్రీగా ఇస్తున్నాం, కానీ దానికి ఒక అలొకేషన్ ఉంది. 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉండే. వీఆర్ యాక్చువల్లీ డిడక్టింగ్ దట్ అమౌంట్ నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి. మీ దగ్గర తీసుకుంటలేరు డబ్బులు. రామ్ విలాస్ పాస్వాన్ మోదీ గవర్నమెంట్ చూడండి మాకు ఇచ్చిన బియ్యం కూడా డబ్బులు తీసుకున్నారు మా దగ్గర. దాని తర్వాత చెప్పారు హెలికాప్టర్, నేవీ హెలికాప్టర్ తీసుకొస్తే దాని రెంట్కి బిల్లు పంపించారని. తర్వాత నేవీ వాళ్ళు క్లారిఫై చేశారు, మేము సర్చ్ అండ్ రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్ ఎవరికి బిల్లు పంపించామని చెప్పేసి. ఇదంతా ఇప్పుడు చూద్దాం. 2024 ఫైనల్ ఆడిట్ నడుస్తుంది కదా ఫిగర్స్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక్క పైసా ఆడిట్ చేయకుండా ఇవ్వకూడదు. ఇది అక్కడ ఆల్రెడీ డిబేట్లో నడుస్తుంది కేరళలో. అందరూ అదే అంటున్నారు, వీరు ఇచ్చిన ప్రతి బిల్లు దొంగ బిల్లు. మొత్తం చెక్ చేసి ఒక గమ్ బోట్కి, ఒక టార్చ్కి, ఒక రెయిన్ కోట్కి, ఒక గొడుగుకి 6,000 రూపాయలు కాదు, దానికి 2,000 రూపాయలు కూడా మ్యాక్సిమం. ఒక బాడీ బరీ చేయాలంటే మీరు మొత్తం క్రియాలు చేయడానికి కూడా మీకు 75,000 రూపాయలు పడదు. ఎక్కడ జోక్ అండి ఇదంతా? చనిపోయిన వాళ్ళైనా వీడ్చేసాను మీరు, బతికిన వాళ్ళు కూడా ఉండేట్లేదు వీళ్ళు. సో ఇప్పుడు ఈ లెక్కన ఇక్కడ కూడా అలాంటిదే జరుగుంటది కదా. కేసీఆర్ గారి టైం సంబడి అదే చెప్తున్నాను సాయి గారు. ఇదంతా మనం ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ జరిగిందండి. మన దగ్గర వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన టైంలో మనం టెండర్ పిలవలేం. మీకు ఒక మెటీరియల్ కావాలి, 100 బ్యాగులు సిమెంట్ కావాలి. మీరేం చేస్తారు, కొనుక్కోరా ఇక్కడి నుంచి అంటాడు. అంటే అక్కడ 300, 400, 500, ఇప్పుడు సిమెంట్ రేట్ నాకు ఎంత తెలియదు, సంచికి ఎంత అని ఒక రేటు పెట్టుకుందాం, 500 పెట్టుకుందాం. 500 రూపాయల బదులు ఆడు 1,500కి వేసుకుంటాడు, లేకుంటే 3,000కి కొనుక్కుంటాడు సిమెంట్ బ్యాగ్. ఎవరికి తెలియదు, ఇచ్చేస్తారు. అన్ని ఎమర్జెన్సీ మెజర్ అని చెప్పి పాస్ చేసిస్తారు. దాంట్లో వాడు 50, నేను 50. డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్ నడుస్తుంది. ఆయన కూడా తెలియకపోవచ్చు, కింద లెవెల్లో జరగచ్చు. ఇది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లా ప్రకారం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తారు. అది సాయి గారు ఆడిట్ చేయాల్సింది. కానీ ఆడిట్ కూడా మనకు తెలుసు ఎవరు ఆడిట్ చేస్తారు, ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఆడిట్ చేస్తారు కదా. కానీ సిఏజీ లాంటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఇట్లాంటి దాన్ని ఆడిట్ చేయాలి సాయి గారు. అండ్ డెఫినెట్లీ ఈ డబ్బులు ఎవరో డొనేట్ చేసిన డబ్బులు, ఇది సీఎం డబ్బులు కాదు, ఇది ప్రజలు డొనేట్ చేసింది. దాని టైంలో కేరళలో మీకు గుర్తుంటుంది 2018లో యూఏ గవర్నమెంట్ 800 కోట్లు ఇస్తానని చెప్పిండ్రు మాకు అని చెప్పేసి పెద్ద పుకారు లేపిండ్రు. లాస్ట్ చూసి వాళ్ళు ఏం చెప్పలేదు, మోదీ గవర్నమెంట్ ఆపేశారు. యూఏ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారంటే ఆపుతారు. అదే కూడా రూల్ ఏంటంటే బయట నుంచి ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్ డబ్బులు తీసుకోకూడదు. ఇట్ షుడ్ బి రూటెడ్ టు ది యూనియన్ గవర్నమెంట్. ఏ దేశం నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితులు, అడుక్కునే పరిస్థితులు మనకు లేదు అని చెప్పారు. అది కూడా కాకుండా క్లారిఫై చేయడానికి అడిగారు. అక్కడ బిజినెస్ మెన్ ఉన్నారు మన దగ్గర, పెద్ద బిజినెస్ లులు గ్రూప్ ఆయన దగ్గర అడిగారు, మీరు ఒకసారి కనుక్కొని చెప్పండి వీళ్ళేమో. ఆయన తిరిగి వచ్చి ఏం చెప్పలేదు, వాళ్ళు ఎవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పుకున్నారు 800 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి. అది కూడా కొడదాం అనుకున్నారు, పాపం అది వాళ్ళకి దొరకలేదు కొట్టడానికి చేతి నుంచి. అదే చివరిగా అమిత్ షా స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడాలి. మణిపూర్లో హింస, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మనం రెగ్యులర్గా నేషనల్ రౌండప్లో మాట్లాడుతూనే ఉన్నాము. అమిత్ షా ఇప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. సో ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలకి వీటన్నిటికీ మెయిన్ కారణము మయన్మార్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లక్స్, అక్కడ నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు, పోరస్ బార్డర్ ఉండడము, రాకపోకలు, ఇవన్నీ మేజర్ కారణము. దాని మీద మేము ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. అండ్ మెయితీస్ కుక్కీలతోటి మేము ఆల్రెడీ చర్చ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ మేము అతి త్వరలోనే ఇవన్నీ సద్దుమణుగుతాయని అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంతేకాదు, ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాము. యాక్చువల్లీ మీరు చాలా క్లియర్గా చెప్పారు, మయన్మార్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంత సీరియస్గా ఉంటుంది, ఈవెన్ ట్రేడ్ ఎట్లా జరుగుతుంది, అవన్నీ చెప్పారు. సో అమిత్ షా వాటి మీద ఫోకస్ చేశారు అన్నట్టుగా నాకైతే అర్థమవుతోంది. సో ఎగ్జాక్ట్గా అమిత్ షా ఎటువంటి స్ట్రాటజీని తీసుకుంటున్నారు మణిపూర్లో ఈ ఘర్షణలు పోవడానికి? ఆయన ఎంచుకుంటున్న పద్ధతులు ఇవన్నీ అంటే సరిగ్గానే ఉన్నాయా? ఎన్ని రోజుల్లో మనం అక్కడ ఒక క్లారిటీ మనం తీసుకురావచ్చు? సాయి గారు, దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, 7 సిస్టర్స్, నాగాల్యాండ్, వీళ్ళందరూ మయన్మార్తో బార్డర్ షేర్ చేస్తారు. అవును. ఈ బార్డర్ లెంగ్త్ కంప్లీట్ మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ చేస్తే కింద దాకా, మణిపూర్ నుంచి అక్కడ దాకా వచ్చేదాకా మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ సంథింగ్ 1500 కిలోమీటర్స్, అంటే 1500 కిలోమీటర్ మన బార్డర్ మయన్మార్తో. ఇది ఇవాళ దాకా ఫెన్సింగ్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగితే నాకు కూడా తెలియదు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ గొడవ తర్వాత ఎస్పెషలీ 30 కిలోమీటర్లు ఆల్రెడీ చేసేసారు. 1500 కిలోమీటర్కి ఆర్డర్ ఇచ్చేసారు. అంటే కంప్లీట్గా ఫెన్సింగ్ వేసేస్తారు. అది బహుశా 1-2 సంవత్సరాలు అయిపోతుంది. దానికన్నా ముందు కూడా కావచ్చు. మనం పాకిస్తాన్ వైపు ఎట్లా ఫెన్స్ చేసామో మయన్మార్ వైపు కూడా మనం ఎందుకు చేయలేదంటే, నేను కూడా బహుశా నా గెస్ వర్క్ ఏంటంటే, మన మయన్మార్తో మాకు ఎక్కువ గొడవ లేకుండే, టెర్రరిస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కువ లేకుండే. కానీ మణిపూర్లో ఉండే, నాగాలాండ్లో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ బాంబు వేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు.
అండ్ ప్రాబ్లం ఏంటంటే మయన్మార్ ఆర్మీకి ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో నార్త్ మయన్మార్లో కంట్రోల్ లేదు వాళ్ళ అరకాన్ రీజన్లో. అక్కడ నుంచి ఈ టెర్రరిస్ట్ ఉన్నారు, టెర్రరిస్ట్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు అక్కడి నుంచి టెర్రరిజం అనమాట. ఆ టెర్రరిజంతోనే ఆ కుకీస్ భారతదేశానికి వస్తున్నారు. సో ఫెన్సింగ్ వేసిన తర్వాత సో ఆయన ఒక 5 పాయింట్ల గురించి మాట్లాడాను, దాంట్లో 3 పాయింట్లు మీకు క్లియర్గా చెప్తాను. ఒకటి, ఒక రెజీమ్ ఉండే సాయి గారు మన దగ్గర FMR రెజీమ్ అని చెప్పేసి మణిపూర్ అండ్ మయన్మార్తో అగ్రిమెంట్ ఉండే. దాంట్లో ఆ అగ్రిమెంట్లు ఏంటంటే 16 కిలోమీటర్లు అటువైపు 16 కిలోమీటర్ ఇటువైపు మీరు ఏ డాక్యుమెంట్ లేకుండా మీరు క్రాస్ చేసి అక్కడ వెళ్ళొచ్చు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి. అంటే ఫ్రీ ఓపెన్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారు కదా 15 కిలోమీటర్లు అక్కడ దాకా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి అంటే 32 కిలోమీటర్లు ఓపెన్ ఉంది. ఈ కుకీస్ వచ్చిందంతా అట్లనే వచ్చారు, ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతారు, వారం ఇక్కడ ఉంటారు, ఒకసారి మంచిగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఉండిపోతారు. అక్కడ మన అందరూ తెలుసు పాపీ కల్టివేషన్, ఓపీఎం కల్టివేట్ చేస్తారు, డ్రగ్స్ వాళ్ళ మెయిన్ ట్రేడ్ అదే, వాళ్ళకి ఉద్యోగం ఏం లేదు అక్కడ. ఈ 1600 కిలోమీటర్లు ఫెన్సింగ్ 1500 ఇప్పుడు చేస్తున్నారు, 30 అయిపోయింది అంటున్నారు. మిగతాది రివర్ క్రాసింగ్స్ ఉంటుంది, కొన్ని రివర్స్ ఉంటుంది, అక్కడ మనం ఫెన్సింగ్ చేయలేము, అక్కడ పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది కాకుండా సిఆర్పిఎఫ్ టీమ్స్ తీసుకొచ్చారు, అస్సాం రైఫిల్స్ని రీప్లేస్ చేశారు. అస్సాం రైఫిల్స్ ప్రాబ్లం ఏంటంటే అస్సాం రైఫిల్స్లో పనిచేస్తున్న వాళ్ళు లోకల్స్, అస్సాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, మిజోరాం నుంచి వీళ్ళందరూ వస్తారు. దాంట్లో అక్కడున్న కుకీస్ అండ్ మీటీస్ ఏం అలిగేషన్ చేస్తున్నారంటే దాంట్లో నా ప్లటూన్ కమాండర్ వాడు కుకీ వాడు, దానికోసం మా మీద ఫైరింగ్ చేస్తున్నాడు, వీడేమంటున్నాడు వాడు చూడు వాడు మీటీ వాడు, దానికోసం మా మీద మా ఇంటికి వచ్చి మొత్తం ధ్వంసం చేశాడు అలిగేషన్ చేస్తూ అస్సాం రైఫిల్స్ని తీసేశారు. తీసేసి సిఆర్పిఎఫ్ని పెట్టారు. ఆడేదో తమిళనాడు నుంచి వచ్చి ఉంటాడు సిఆర్పిఎఫ్ బెటాలియన్, వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కూడా తెలియదు, సో నో ఇష్యూస్ అట్ ఆల్ అనమాట. అది కాకుండా చాలా మటుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెయిన్ ఈ బార్డర్ ఫెన్స్ చేయడం ఒకటి, నెక్స్ట్ ఈ చెప్పినట్ల మన FMR అంటే ఫ్రీ మూమెంట్ రెజీమ్ అది ఆపేశాం. సాయి గారు అందరూ అనుకుంటారు ఏ ఫ్రీ మూమెంట్ రెజీమ్ ఎప్పుడు తీసేసామని, ఈ ఇయర్ స్టార్టింగ్లో తీసేసాం. దాంతోని గొడవ మొదలైంది. ఎందుకంటే ఒకసారి మీరు పాస్పోర్ట్ లేకుంటే వీసా లేకుంటే ఇండియాలో ఎంటర్ చేయలేరు అంటే వీళ్ళకి కోపం వచ్చింది కుకీస్కి, ఇటువైపు రాలేకపోతున్నారు, అంత ఫ్రీగా రాలేకపోతున్నారు. ముందు ఎవరు అడగడు, ఇప్పుడు ముందు అస్సాం రైఫిల్స్ ఉండే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండే, ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఉన్నారు. సో ఆపేశారు, మీరు ఇక్కడ రాలేరు, ఉన్నోళ్ళని పంపించేస్తున్నాం అటువైపు మయన్మార్కి. లాస్ట్ వీక్ ఐ థింక్ 15 మందిని పంపించారు, ఇంకా చాలా ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరినీ పంపించాలి రిటర్న్. కానీ ఈ సిచ్యువేషన్ కొంచెం కూల్ అయిన తర్వాత ఇది చేయొచ్చు అనమాట. సో అమిత్ షా గారు కూడా ద రూట్ కాస్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రాబ్లమ్ ఇన్ మణిపూర్ ఇస్ FMR అగ్రిమెంట్, ఫ్రీ మూమెంట్ రెజీమ్, అది మేము తీసేసాం మయన్మార్తోని. సో దాంతో ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ బంద్ అయిపోతుంది, సెక్యూరిటీ మనం పెంచాం, సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చాం. అది కాకుండా కుకీ కమ్యూనిటీతో మాట్లాడుతున్నాం. ఒక నాగా మినిస్టర్ని అపాయింట్ చేశారు, నాగా ఎమ్మెల్యేని అపాయింట్ చేశారు. సో వీ కెన్ బి న్యూట్రల్ పర్సన్ అన్నమాట. సో ఇదంతా చూస్తే మనం చాలా మటుకు ప్రాబ్లం ఇంకా ఉంది. ప్రాబ్లం ఎక్కడంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్లు మిజోరాంలో, అరుణాచల్ ప్రదేశ్లో 510 కిలోమీటర్లు, అట్లానే మణిపూర్ 398 కిలోమీటర్లు, నాగాలాండ్ 215 కిలోమీటర్లు. దీస్ ఆర్ ద బార్డర్ షేరింగ్ విత్ మయన్మార్ అన్నమాట. ఇదంతా ఫెన్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడున్న ఇన్ఫ్లెక్స్ మొత్తం ఆపేసి డెమోగ్రఫిక్ చేంజ్ ఈ చెప్తున్నప్పుడు, డెమోగ్రఫిక్ చేంజ్ అంటే అక్కడ ముందు లోకల్ పాపులేషన్ ఉండే, ఇప్పుడు బయట వాళ్ళు వచ్చారు, మనం రోహింగ్యా గురించి మాట్లాడుతున్నాం, అదే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చిందనమాట. సో దాన్ని ఆపి రివర్స్ చేస్తున్నారు అమిత్ షా గారు. డెఫినెట్లీ దాట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ప్రాబ్లం, బట్ మోదీ గవర్నమెంట్ ఈస్ రెడీ దానికోసం. ఎందుకంటే చేయకపోతే మణిపూర్ మన చేతి నుంచి పోతుంది సాయి గారు, అది ఇంకొక ఇండిపెండెంట్ కంట్రీ అయిపోతుంది. అక్కడ USA ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు కావాలని చెప్పి ఆల్రెడీ అప్పుడు చెప్పారు. షేక్ హసీనా ఒక గోరా వచ్చి అడిగాడు, బంగ్లాదేశ్ నుంచి ఒక పార్టీ ఏమన్నాడు, మేము భారతదేశంలో కొన్ని పార్టీ కలిపి ఒక క్రిస్టియన్ కంట్రీ తయారు చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్ షేక్ హసీనా చెప్పింది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దాట్. పర్ఫెక్ట్. సో మనం మణిపూర్లో అతి త్వరలోనే మంచి శాంతి డెఫినెట్ సాయి గారు ఫెన్సింగ్ చేసేస్తే అయిపోతుంది, సగం ప్రాబ్లం పోయినట్టు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్ గారు, చాలా విషయాలు మీరు ఓపిక్గా వివరించుతున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు NH ప్రైమ్ అనే OTT ఛానల్ని కూడా మీ ముందుకు తెచ్చింది. సో యాడ్స్ లేకుండా నేషనల్ రౌండప్ ని లేదా గ్లోబల్ రౌండప్ ని చూడాలనుకుంటే NH ప్రైమ్ లోకి వెళ్ళి చూడవచ్చు. అండ్ సురేష్ కోచాట్ల గారి స్పెషల్ సిరీస్ ఆఫ్ వీడియోస్
అందులో ఉన్నాయి. NH ప్రైమ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా NH ప్రైమ్ OTTని సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల నేషనల్ స్టెప్ చేస్తున్న ఈ జాతీయవాద జర్నలిజాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NH ప్రైమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.